ఏనుగు జంతువు. ఈరోజు కృష్ణుని యొక్క మిత్రుడు, ఇద్దరు కలిసి చదువుకున్నారు. మనకి క్లాస్మేట్స్ ఎక్కడైనా ఎవరైనా కథల్లో దొరుకుతారంటే భారతంలో ఇద్దరు ఉన్నారు, ద్రుపదుడు ద్రోణుడు. క్లాస్మేట్స్ అయ్యుండి పిల్లవాడికి పాల డబ్బా కావాలని వెళ్తే ఆవు ఇమ్మని అడిగితే అతన్ని చాలా చాలా ఇబ్బంది పెట్టి అవమానించాడు. దానివల్ల మహాభారత యుద్ధం అంతా జరిగింది. ద్రోణుడు ద్రుపదుడు క్లాస్మేట్స్. అలాగే త్రిజటుడు రాముడు క్లాస్మేటు. మనకి త్రిజట అని ఒక ఆవిడ కనిపిస్తుంది సుందరకాండలో. ఆవిడ కాకుండా బాలకాండలో, అయోధ్యకాండలో త్రిజటుడు అని ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన రాముల వారి క్లాస్మేట్. వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు. రాముల వారు అరణ్యవాసానికి వెళ్ళిపోతూ తన సమస్తమైన దాన్ని ఆ త్రిజటుడికి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆయన మంచము కొంచెము ఇలాంటివన్నీ చాలా బాగా మొత్తం చెప్పాడు వాల్మీకి పాపం. అంచేత వాళ్ళిద్దరూ క్లాస్మేట్స్. నన్నయ్య భట్టు నారాయణ భట్టు క్లాస్మేట్స్. నారాయణ భట్టు కేవలం నాకు సహాధ్యాయుడునైన వాడు అభిమతంబుగా తోడై నిర్వహింపగని అంటాడు నన్నయ్య. అభిమతంబుగా అంటే మనం అడిగితే చేయడం కాదు. వాడు ఇల్లు కట్టుకుంటున్నాడంటే కావాల్సిన సామాన్ తన దగ్గర ఏమైనా ఉంటే అర్జెంటుగా పంపించేయడమే అడగకుండా. అలా అభిమతంగా తనిష్టపడి తనంతట తానుగా తోడ్పడ్డాడు మహాభారత రచనలో. నారాయణునట్లు ఎలా అయితే కృష్ణుడు అర్జునుడికి సహాయపడ్డాడో అలాగా కృష్ణుడు కుచేలుడు సాందీపని అనే దగ్గర మహర్షి దగ్గర చదువుకున్నారు. ఆ చదువుకున్న స్నేహితులు తర్వాతి కాలంలో కలుసుకుంటే ఎలా ఉంటుంది, ఎలా ఉన్నారు వాళ్ళు, కృష్ణుడు కుచేలుణ్ణి ఏ రకంగా స్వాగతించాడు, ఎలా గౌరవించాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రతి వాళ్ళు మేము 1960 బ్యాచ్ వాళ్ళం, మేము 90 బ్యాచ్ వాళ్ళం, మేము 70 బ్యాచ్ వాళ్ళం అని కలుస్తున్నారు చూడండి. అలాంటి మీట్ అన్నమాట అది. వాళ్ళిద్దరూ వాళ్ళ గురువుగారి గురించి, వాళ్ళు పడిన ఇబ్బందుల గురించి, వాళ్ళు పడిన చమత్కారాల గురించి మాట్లాడుకుంటారు. అంచేత అలాంటి మీట్ మొట్టమొదటి ఎవరు చేశారు అంటే కృష్ణుడు కుచేలుడే. అట్లాంటి కృష్ణ కుచేలుల్ని ఇద్దరిని కూడా తలుచుకుంటూ ఈరోజు కృష్ణ కుచేలోపాఖ్యానం గురించి చెప్పమని శ్రీమన్నారాయణని కోరుతున్నాను. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. ప్రకాశమానే ప్రథమే ప్రయాణే ప్రతిప్రయాణేప్యమృతాయమానాం అంతఃపదవ్యాం అనుసంచరంతి ఆనందరూపాం లలితాం ప్రపద్యే. కోవెలలో కొలువు తీరిన లలితా పరాభట్టారిక మహాత్రిపుర సుందరీదేవి పాదార విందాలకు సభక్తికంగా సహస్రాధికంగా మునుముందుగా ప్రణమిల్లుతూ పరమహంస పరివ్రాజక ఆచార్య వర్యులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి అడుగుదమ్ములకు అంజలి ఘటిస్తూ సమస్త వాంగ్మయాన్ని మనకు అనుగ్రహించిన వ్యాస శంకరులకు నమస్సుమాంజలి ఘటిస్తూ నేటి సభాధ్యక్షులు మా గురువర్యులు ఆచార్య కోలవెన్నో మలయవాసని గారికి నా హృదయపూర్వకమైన అభివందనాలు అందిస్తూ సభలో సమావిష్టులైన పెద్దలు అందరికీ ముందుగా
నా నమస్సుమాలు సమర్పిస్తూ, వేల జన్మల పుణ్యాల పంటగా మహాకవులు మహర్షులు అందించిన మహత్తరమైన వాంగ్మయంతో నాకు లభించిన కొద్దిపాటి పరిచయం ఆధారంగా నాలో కలిగిన ఆనందానుభూతిని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను, పెద్దలు నిర్దేశించిన కాల వ్యవధికి కట్టుబడి. కృష్ణస్య ఆసీత్ సఖా కశ్చిత్, కృష్ణస్య ఆసీత్ సఖా కశ్చిత్ బ్రాహ్మణో బ్రహ్మవిత్తమః విరక్త ఇంద్రియార్థేషు ప్రశాంతాత్మా జితేంద్రియః. కుచేలుడి కథని ప్రారంభిస్తూ వ్యాసుల వారు కుచేలుడి పాత్రని పరిచయం చేస్తూ మొట్టమొదట చెప్పిన మాట ఇది. కృష్ణస్య ఆసీత్ సఖా కశ్చిత్. కృష్ణుడికి ఒక మిత్రుడున్నాడు. ఆయన ఎలాంటివాడు అంటే బ్రాహ్మణో బ్రహ్మవిత్తమః. పుట్టుక చేత బ్రాహ్మణుడు కావడం మాత్రమే కాక బ్రహ్మజ్ఞానం బాగా కలిగిన వారిలో శ్రేష్ఠుడైనవాడు, పరమాత్మతత్వాన్ని నోటి మాటగా కాక అనుభవపూర్వకంగా గుర్తించినవాడు, నిరంతరం హృదయంలో పరమాత్మతత్వము స్పందిస్తూ ఉండే లక్షణం కలిగినవాడు బ్రహ్మవిత్తమః అంటే. బ్రాహ్మణో బ్రహ్మవిత్తమః. ఇంకా ఎలాంటివాడు? విరక్త ఇంద్రియార్థేషు. ఇంద్రియాల ద్వారా అనుభవించే సుఖాల పట్ల ఏ విధమైన కోరిక లేనివాడు, ప్రశాంతాత్మా. కోరికలు లేనివాడు ఎప్పుడైనా హాయిగా ఉంటాడు. అందువల్ల ఆయన చాలా ప్రశాంతమైన మనస్సుతో ఆనందంగా జీవితాన్ని సాగించేవాడు. ఎందువల్ల? జితేంద్రియః, ఇంద్రియాలను జయించాడు కాబట్టి. ఇలాంటి కుచేలుడి కథ చెబుతున్నాను అన్నారు ఆయన. కుచేలుడు శ్రీకృష్ణుడు చిన్నప్పుడు సాందీపని మహర్షి ఆశ్రమంలో ఆ గురుకుల వాసం చేసి కలిసిమెలిసి విద్యాభ్యాసం చేసిన మంచి మిత్రులు. పెరిగి పెద్ద అయిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి ప్రభు అయ్యాడు. కుచేలుడు తమ సొంత ఊళ్ళో ఏ విధమైన సంపాదన అవకాశం లేక పరిగా ఏరుకుంటూ కాలం గడుపుతూ వచ్చాడు, దారుణమైన పేదరికాన్ని అనుభవిస్తూ. ఇంత పేదరికాన్ని అనుభవిస్తున్న పేదరికాన్ని గురించి ఎప్పుడు బాధపడలేదు, చేయి చాచి ఎవరిని యాచించలేదు. ఒకనాడు కుచేలుడి భార్యకు అనిపించింది కదా, మనం అంటే తిన్నా తినకపోయినా అది వేరు, పండుగ నాడైనా కన్నబిడ్డలకు కడుపు నిండా అన్నం పెట్టుకోలేకపోతున్నాం కదా, వాళ్ళు పస్తులుంటున్నారే పండగ పూట కూడా, పిల్లల కోసమైనా మనకేదైనా ఒక దారి దొరికితే బాగుండును అని ఆలోచించింది. పాపం బాధ్యత గల ఇల్లాలు కాబట్టి. ఆలోచించి భర్తను సమీపించి, ఏమండి మీరు ఎప్పుడు కృష్ణుడి గురించి చెప్తూ ఉంటారు కదా, కృష్ణుడు ద్వారకా నగరానికి ప్రభువై ఉన్నాడు కదా, మీరిద్దరూ బాల్యమిత్రులు కదా, ఒక్కసారి మీరు ద్వారకకు వెళ్ళి కృష్ణుణ్ణి దర్శించి మన విషయాలు విన్నవిస్తే మనకు ఏదైనా ఒక దారి దొరుకుతుంది కదా, కాబట్టి వెళితే బాగుంటుంది. ఎందుకు వెళ్ళాలి అంటే కృష్ణుడి స్వభావం చాలా గొప్పది కాబట్టి. పోతన్న గారి భాషలో కుచేలుడి భార్య చాలా అద్భుతంగా మాట్లాడింది. వరదుడు సాధుభక్త జనవత్సలుడు, వరదుడు సాధుభక్త జనవత్సలుడు, ఆర్తశరణ్యుడు ఇందిరావరుడు, దయాపయోధి భగవంతుడు కృష్ణుడు. తా కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజయింపగనున్నవాడు, నీవరిగిన నిన్ను చూచి విభుడు అప్పుడయిత్సు
అనూన సంపదల్. డాక్టర్ తిప్పాపుట్ల రామకృష్ణమూర్తి గారని ఒక సాహిత్యవేత్త సంస్కృత భారతాన్ని పరిపూర్ణంగా తెలుగు అనువాదాలతో ప్రచురింపచేసిన మహానుభావుడైన గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారు రచించిన విరాట పర్వానికి చక్కని వ్యాఖ్య కూడా రాశారు. ఆయన ఒక చమత్కారమైన మాట అన్నారు. నీవరిగిన నిన్ను చూచి విభుడు అప్పుడయిచ్చు అనూహ్య సంపదల్. అనూన సంపదలు కాదు, అనూహ్య సంపదలు, ఊహించరాని సంపదలన్నీ ఇస్తాడయ్యా. బయలుదేరకూడదా? ఎలాంటి వాడు ఆయన? వరదుడు, వరాలిచ్చే గుణం కలిగినవాడు. వరాలిచ్చే గుణం ఉన్నంత మాత్రాన అందరికీ ఇస్తాడా? సాధు భక్త జనవత్సలుడు, సత్పురుషులకు ఇస్తాడు, భక్తజనులకు ఇస్తాడు, వాళ్ళ పట్ల వాత్సల్యం కలిగినవాడు కాబట్టి. సాధు భక్త జనవత్సలుడు. ఎవరైనా కష్టంలో ఉంటే ఆ కష్టం తీరడానికి శరణు పొందవలసింది ఎవరిని అంటే ఆ పరమాత్మనే. ఆర్త శరణ్యుడు. బానే ఉంది, కానీ ఇతరులకు ఇచ్చేంత సంపద ఆయన దగ్గర ఉండాలి కదా అనుకుంటారేమో. ప్రపంచంలో అందరికీ సంపదలిచ్చే లక్ష్మీదేవి ఆయనకు భార్యగా ఉంది. ఇందిరావరుడు. ఒక పదం పక్కన మరొక్క పదం విశేషణంగా పేర్చడంలో కృష్ణ పరమాత్మ తత్వాన్ని కుచేలుని భార్య నోట పోతన్న గారు ఎంత అందంగా పలికించారో చూడండి. కృష్ణుడి లక్షణాలన్నీ. వరదుడు, సాధుభక్త జనవత్సలుడు, ఆర్త శరణ్యుడు, ఇందిరావరుడు. సంపద ఉన్నంత మాత్రాన ఇవ్వాలనే ఉందండి. ఇవ్వడానికి దయ ఉండాలి. దయాపయోధి. దయ విషయంలో సముద్రం లాంటి వాడు ఆయన. వరదుడు, సాధుభక్త జనవత్సలుడు, ఆర్త శరణ్యుడు, ఇందిరావరుడు, దయాపయోధి. ఇన్ని గుణాలున్నవాడు భగవంతుడు కాకుండా ఎలా ఉంటాడు? భగవంతుడు కృష్ణుడు ఎక్కడున్నాడు? తాన్ కుశస్థలీపురమున యాదవ ప్రకరముల్ భజింపగనున్నవాడు. ద్వారకా నగరానికి ప్రభువుగా ఉన్నాడు కదా. నీవరిగిన నిన్ను చూచి విభుడు అప్పుడయిచ్చున్ అనూన సంపదల్, అనూహ్య సంపదల్. కాబట్టి బయలుదేరితే బాగుంటుంది. ఇదేమిటి నాళ్ల వరకు ఎప్పుడు విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత కృష్ణుణ్ణి కలుసుకోనైనా కలుసుకోలేదు. ఏ ఎమ్మెల్యే గారితోనో, ఎంపీ గారితోనో, మంత్రి గారితోనో మనకు పని ఉంటే, మనకు అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు ఒకసారి ఆయన్ని కలుసుకుని గుడ్ మార్నింగ్ సార్ అంటే మనకు అవసరమైనప్పుడు పరిచయం పెరుగుతుంది. మధ్యలో ఎప్పుడు మాట్లాడకుండా అవసరమైనప్పుడే వెళితే మనం ఎవరో ఆయనకేం తెలుస్తుంది, ఆత్మీయత ఎలా ఉంటుంది? ఇన్నాళ్ళు కృష్ణుణ్ణి పలకరించలేదు నేను, ఏనాడో ఆయన దగ్గరకు వెళ్ళలేదు. ఈవేళ సంపదలు ఆశించి యాచించడానికి కృష్ణుడి దగ్గరికి వెళ్ళడమా అని ఎక్కడ కుచేలుడు తటపటాయిస్తాడు అని ఆయన భార్య ఇంకో మాట కూడా చెప్పింది. కలలోనన్ తను మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు. కలలో కూడా ఏనాడు తనను తలుచుకోనివాడైనా సరే ఆపత్సమయంబునన్ నిజ పదాబ్జాతంబులు ఉల్లంబులో తలపన్ అంతనే మెచ్చి ఆర్తిహరుడై తన్నైననిత్సు. ఏవోయో ఇవ్వడం కాదు, తనను తానే సమర్పించుకుంటాడు అతడు. సునిశ్చల భక్తిన్ భజించు వారికి ఇడడే సంపద్విశేషోన్నతుల్. వ్యాసుల వారు స్మరత పాదకమలం ఆత్మానమపి యచ్చతి అన్నారు. పోతన్న గారు దానికి అనువాదం నిజ పదాబ్జాతంబులుల్లంబులో తలపన్ అంతనే మెచ్చి ఆర్తిహరుడై తన్నైననిత్సున్. సునిశ్చల భక్తిన్ భజించు వారికి ఇడడే సంపద్విశేషోన్నతుల్. ఎంత భయంకరమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నా, ఏనాడు పెదవి కదిపి మాట్లాడి ఎరుగని తన ఇల్లాలు ఈవేళ మొట్టమొదటిసారిగా కుటుంబ పరిస్థితిని జ్ఞాపకం చేసి దారిద్ర్యాన్ని గురించి ప్రస్తావించి కృష్ణ కుచేలుల మైత్రిని సంభావించి ద్వారకా నగరానికి వెళితే బాగుంటుంది కదా అని ఒక సలహా ఇచ్చింది. కాదంటే ఆమె బాధపడుతుంది, అవునంటే తనకు కష్టంగా ఉంటుంది. ఇంతకాలం తర్వాత మిత్రుణ్ణి
ద్వారకా నగరానికి ప్రభు అయిన మహానుభావుణ్ణి, అందులోనూ భగవత్ స్వరూపుణ్ణి కేవలము సంపదల కోసం వెళ్ళి కలుసుకోవడం ఏమైనా న్యాయమా? ఒక పని చేద్దాం, ఆవిడ వెళ్ళమన్నది కాబట్టి వెళదాం, సంపదల కోసం వద్దు, ఆ మహానుభావుడి దర్శనం ఆనందం కదా. ఆ కృష్ణున్ కననేగుట ఇహ పర సాధనమగునని మదిదలంచి. ఇహపర సాధనం కదా కృష్ణ దర్శనం, అందువల్ల వెళదాం. అయం హి పరమోలాభ ఉత్తమ శ్లోక దర్శనం. కుచేలోపాఖ్యానం చూస్తుంటే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇటుపక్క వ్యాస శ్లోకం నడుస్తుంటే, ఇటుపక్క పోతన్న గారి పద్యం నడుస్తుంటే ఎంత అద్భుతమైన అనువాదం చేశాడు ఆ మహానుభావుడు. వ్యాస హృదయాన్ని తెలుగులో చెప్పాడు తప్ప అనువాదం కాదది. వ్యాసుడి భావానికి ఎంత చక్కని తూకమైన పదాలు ఉపయోగించి రచన చేశాడో. అయం హి పరమోలాభ ఉత్తమ శ్లోక దర్శనం అని వ్యాసుల వారంటే, ఆ కృష్ణుని కననేగుట ఇహ పర సాధనమగునని మదిదలంచి. వెళ్ళడం బానే ఉంది కానీ అంతటి వాడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒట్టి చేతులతో వెళ్తే ఎలాగా? మనకు శాస్త్రంలో ఒక సంప్రదాయం ఉంది. భగవంతుడి దగ్గరకు వెళ్ళినా, గురువుల వద్దకు వెళ్ళినా, లేక మహారాజు గారిని సందర్శించిన, మరి వివాహానికి పూర్వం అయితే ప్రియురాల దగ్గరకో, వివాహం అయిన తర్వాత భార్య దగ్గరికి చాలా కాలం తర్వాత వెళితేనో, పసిపిల్లల దగ్గరకు వెళితేనో రిక్తహస్తేన నోపేయాత్, ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, ఏదో కానుక ఇవ్వాలి. ఆయనకి ఇవ్వదగిన కానుక మన ఇంట్లో ఏమైనా ఉందా అని అడిగాడు పాపం. కానుకేమైనా కొంపోవగలదే మనకు. ఇది కూడా సరిగ్గా వ్యాసుల వారి భావాన్ని తెలుగులో చెప్పాడు. అస్తి ఉపాయనం కించిత్ గృహే కళ్యాణి మమ దీయతాం. ఆవిడ పేలవమైన ఓ చిరునవ్వు నవ్వింది. అంతటి వాడికి ఇవ్వదగిన కానుక మన ఇంట్లో ఉంటే ఈ ప్రయాణమే అక్కర్లేదు, అసలు మన పరిస్థితి ఏమిటి అని ఓ నవ్వు నవ్వింది. అయినా భర్త ఒక మాట చెబితే దాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి అని ఆలోచించింది తప్ప ఎలా కాదనాలని ఆలోచించలేదు. పాపం పాత తరం వెళ్ళాలి కదా, అందువల్ల. అందుకని వెతికి వెతికి ఏనాడో ఎప్పుడో ఎందుకోసమో అవసరమవుతుందని దాచి ఉంచిన అటుకులు తీసుకొచ్చింది. అవి ఈవేళ తినడానికి యోగ్యంగా ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఆ అటుకులు తెచ్చి, మీ పైనున్న ఉత్తరీయం అక్కడ పెట్టండి, మూట కడతాను అంది. ఆయన ఉత్తరీయం పరిచాడు. ఏం మూట కడుతుంది? దాని నిండా అన్ని చిల్లులే. చిరుగుల బొంతగా ఉన్న ఆ ఉత్తరీయాన్ని 4 గుడ్డిగవ్వలతో సంసారాన్ని గడిపే నేర్పరితనం కలిగిన ఆ ఉత్తమ ఇల్లాలు చిరుగుల బొంతగా ఉన్న ఆ ఉత్తరీయాన్ని మడతలు వేసి ఎక్కడా అటుకులు జారిపోకుండా ఉండే విధంగా మూటకట్టి ఆయన చేతికిచ్చి బయలుదేరండి అంది. బయలుదేరాడు. అటుకుల మూట భుజాన వేలాడుతోంది, ముందు వైపు ఉత్తరీయం ఉంది. ఈ ఉత్తరీయం ఇలా పట్టుకున్నాడు, బయలుదేరాడు. ఆధునిక మహాకవి దాశరథి ఓ చమత్కారమైన మాట అంటాడు. మనిషి ఏకాకి అయి నిలిచినప్పుడు భావములు గుంపులుగా చేరి గుండెలో గోష్ఠి సలుపు అని. నలుగురితో మాట్లాడుతున్నప్పుడు పెద్దగా ఆలోచించాం. ఒక్కళ్లే ఉన్నప్పుడు రకరకాల ఆలోచనలు ముసురుకుంటూ ఉంటాయి. ఒక్కడే బయలుదేరి వెడుతున్నాడు ద్వారకా నగరానికి. రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఏం ఆలోచనలు వస్తున్నాయి? ఆవిడ వెళ్ళమంది, నేను బయలుదేరాను, బాగానే ఉంది, కానీ కృష్ణుడి దర్శనం నాకు అంత తేలిగ్గా లభిస్తుందా? ద్వారకా నగరం ఒక అద్భుతమైన నగరం. ఆ మహారాజు గారి రాజధాని నగరం. ఎవరిని పడితే వాళ్ళ లోపలికి వెళ్ళనిస్తారా? నేనేమైనా నా వేషధారణ చూస్తే గౌరవించదగిన వాళ్ళలాగా ఉన్నానా? ఇది జరిగే పని కాదు కదా, ఎలా జరుగుతుంది అనుకుంటూ వెళుతున్నాడు. ప్రయాణం మానలేదు, కానీ ఆలోచన కూడా వస్తోంది. కృష్ణ సందర్శనం మహ్యం కథం స్యాత్ ఇది చింతయన్. కృష్ణ దర్శనం నాకు ఏ విధంగా కలుగుతుంది అని ఆలోచిస్తూ నడుస్తున్నాడు. పోతన్న గారి పద్యానికి వివరణప్రాయమైన అనువాదం చేశారు ఈ శ్లోకానికి. ద్వారకా నగరంబు నేరీతి జొత్తును భాసుర అంతఃపురవాసి అయిన అప్పుండరీకాక్షం అఖిలేశం ఎబ్బంగి దర్శింపగలను. ఆయన ఎక్కడుంటాడు? ఎక్కడో లోపల అంతఃపురంలో ఉంటాడు. ఓ ప్రధానమైన భవనంలో ఉంటాడు. మధ్యలో ఎన్నో కక్షలు దాటాలి, ఎన్నో ప్రాకారాలు దాటాలి. ప్రతి చోట రక్షక భటులు ఉంటారు. ఎవరివైనా వెళ్ళడానికి వీల్లేదంటారు.
నేను వస్తున్నట్టు కృష్ణుడికి తెలిస్తే ఆయన ఏర్పాటు చేస్తాడు, నేను వస్తున్నట్టు ఆయనకి తెలియదు కదా. నా పరిస్థితి ఏమిటి? ద్వారకా నగరంబు నిరీతి జొత్తును భాసుర అంతఃపురవాసి అయిన అప్పుండరీకాక్షం అఖిలేశం ఎబ్బంగి దర్శింపగలను. తద్వారపాలురు ఎక్కడి విప్రుడవు ఇందేల వచ్చెదవని అడ్డబెట్టిరేని అప్పుడు వారికేమైన పరిధానమిచ్చి చొచ్చెదనన్న ఊహింపన్ అర్ధశూన్యుండ నేను. ఆ కాపలా ఉన్నవాళ్ళు ఈటలు రెండు అడ్డుపెట్టి ఎవడవా వెళ్ళడానికి వీల్లేదు అంటే వాళ్ళ చేతిలో ఏదైనా పెట్టి వెళదామంటే అంత డబ్బులు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి, ఇది కదా నా పరిస్థితి అనుకున్నట్ట. ఈ మాట సంస్కృత భాగవతంలో లేదు, పోతన్న గారు కల్పించారు. మనకు వెంటనే చివుక్కుమంటుంది. ఎందుకు చివుక్కుమంటుందంటే భక్తుడైన కుచేలుడు భగవంతుడుగా నమ్ముతున్న కృష్ణుడి విషయంలో కృష్ణుడు పరిపాలిస్తున్న ద్వారకా నగరంలో లంచగొండితనం ఉందని అనుకుంటాడా? మరో భక్తుడైన పోతన్న ఇలా రాయవచ్చా? మూలంలో ఉంటే వ్యాసలవారి భావం అంటే అనువాదం చేసాం అనుకోవచ్చు, ఈ సొంత భావం. ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే కవులందరూ ఏం చేస్తారు అంటే తన సమకాలీన సమాజంలోని విషయాలని తన రచనలో ఎక్కడో ఒక చోట ప్రతిబింబింపచేయాలని భావిస్తారు. పోతన్న గారు భాగవత రచన చేసే కాలం నాటికి గొప్పదైన కాకతీయ సామ్రాజ్యం పతనమైపోయి తురుష్కుల పాలన ఆంధ్రదేశం మీద పడింది. తురుష్కుల పాలన కారణంగా ఎన్నో భయంకరమైన దారుణ పరిణామాలు, దురాచారాలు సంఘంలో ప్రవేశించాయి. ఆనాటి విలస తామ్ర శాసనం అని ఒక శాసనం ఉంది. ఆ విలస తామ్ర శాసనంలో కాకతీయుల పతనానంతరం ఆంధ్రదేశానికి పట్టిన దుర్గతి ఏమిటి, ఆంధ్రదేశం ఎన్ని రకాల భ్రష్టత్వాన్ని పొందిందో అందులో ఆ తామ్ర శాసనంలో కనపడుతుంది. ఆ శాసన రచయిత కళ్ళనీళ్లు గారుస్తూ ఆ శాసనం రాశాడు పాపం. ఆ విలస తామ్ర శాసనంలో ఆ విశేషాలు మనకు కనపడతాయి. అందులో ఒకటి లంచగొండితనం కూడా. అంటే తన సమకాలంలో ఉన్న సమాజంలో ఉన్న దురాచారాన్ని ఎక్కడో ఒక చోట ప్రస్తావించాలి. ఈ కథలో అవకాశం దొరికింది కాబట్టి ఇక్కడ ప్రస్తావించాడు, కానీ కృష్ణుడు పరిపాలిస్తుంటే లంచగొండితనం ఉందని పోతన్న గారి ఉద్దేశం కాదు. మరి ఇక్కడ తప్పనిసరి కాబట్టి ఇక్కడ చెప్పాడు. తద్వారపాలు రెక్కడి విప్రుడవు ఇందేల వచ్చెదవని అడ్డబెట్టిరేని అప్పుడు వారికేమైన పరిధానమిచ్చి చొచ్చెదనన్న. పరిధానము అంటే లంచం. ఊహింపన్ అర్ధశూన్యుండ నేను. ఇలా అనుకున్న మరుక్షణం వీపున ఎవరో కొరడాతో చళ్ళున చరిచినట్టుగా అనిపించింది కుచేలుడికి. ఎందుకు అంటే కృష్ణుడి విషయంలో ఇలా అనుకోవచ్చునా, ఎంత తప్పు. కృష్ణుడు పరిపాలిస్తున్న ఆ రాజ్యంలో లంచగొండితనం ఉంటుందా? ఇది ఒక పొరపాటు. రెండో పొరపాటు, నేను వస్తున్నట్టు కృష్ణుడికి తెలియదు కదా. తెలియదు కాబట్టి ఆయన ఏర్పాట్లు ఏమీ చెయ్యడు. అక్కడున్న రక్షక భటులను లోపలికి వెళ్ళనివారు అనుకుంటున్నాను. ఇది ఎంత వెర్రితనము. ఇంతకాలము పెదవి కదిపి మాట్లాడని నా భార్య కృష్ణుడికి తెలియకుండానే, కృష్ణుడి అనుమతి లేకుండానే, కృష్ణుని ఆలోచన లేకుండానే నాకు ఈ సలహా ఇవ్వాలని అనుకుందా? అనుకుంటే అనుకుంది. ఇది కుదరదు అనకుండా నేను సరే అన్నాను. ఇవి మన ఆలోచనలని అనుకోవడం ఎంత వెర్రితనం. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తాడని అనుకోవడం చాలా పొరపాటు. దైవం తలిస్తేనే తాను తలుస్తానని అనుకోవడమే నిజమైన భక్తుడి లక్షణం కదా. భగవంతుడు తలుచుకోకుండా నేను బయలుదేరానా? నేను నా తెలివితో బయలుదేరానా? నా భార్య తన తెలివితో సలహా ఇచ్చిందా? ఇదంతా నా తెలివి, మన ఆలోచన, మన ప్రణాళిక అనుకోవడం కంటే అజ్ఞానం ఇంకేమైనా ఉంటుందా? అందువల్ల తప్పకుండా నాకు ద్వారకా నగరంలో ప్రవేశం లభిస్తుంది, కృష్ణ పరమాత్మ దర్శనం లభిస్తుందని అవిశ్వాసంలో నుంచి విశ్వాసంలోకి వచ్చాడు. అయిన నా భాగ్యమతని దయార్ద్ర దృష్టిగాక తలపోయ ఉండు కలదే ఆతడేల నన్ను ఉపేక్షించు ఏటి మాట అనుకుంటూ వెళ్ళాడు. అనుకున్నట్లుగానే ఏ ప్రాకారం దగ్గర, ఏ ద్వారం దగ్గర కుచేలుణ్ణి ఎవ్వరూ ఆపలేదు. సరాసరి వెళ్ళిపోయాడు. అన్ని ప్రాకారాలు దాటుకుంటూ, అన్ని కక్షలు దాటుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా చిట్ట చివరి కక్ష కూడా దాటేశాడు. కృష్ణ పరమాత్మ ఉండే భవనంలో ప్రవేశించాడు.
బంగారు హంసతూలిక తల్పం మీద పక్కన రుక్మిణీదేవి కూర్చుంటే హాయిగా రుక్మిణీదేవితో కృష్ణ పరమాత్మ సరస సల్లాపాలు సాగిస్తున్నాడు. అటు ఒక పరిచారిక, ఇటు ఒక పరిచారిక వింజామర సేవలు చేస్తున్నారు. అక్కడ ఆగాడు. గడప దాటితే కృష్ణుడు ఉన్న గదిలో అడుగు పెడతాడు. కృష్ణుణ్ణి చూచిన మరుక్షణం కుచేలుడి మనస్సు కరిగిపోయింది, పరవశించిపోయింది. కరిగిపోయింది, పరవశించిపోయింది అనే కంటే అసలు మనస్సే పోయింది, మనస్సు లేదు. ఈ మనస్సు వెళ్ళి పరమాత్మలో కూర్చుంది. కుచేలుడు బొమ్మలా నిలబడిపోయి ఆ పరమాత్మ దర్శనం వల్ల కలిగిన దివ్య ఆనంద పారవస్యాన్ని అనుభవిస్తున్నాడు. తాను ఎక్కడికి వచ్చాడో, ఏ ప్రదేశంలో నిలబడ్డాడో, ఏం జరుగుతోందో, ఎందుకు వచ్చాడో ఇవేవి ఆయన స్పృహలో లేవు. భగవద్ దర్శనం వల్ల భక్తుడికి కలిగే అనుభూతి అలా ఉంటుంది. ఎప్పుడెప్పుడు ఈయన కనిపిస్తాడో మన కోరికల జాబితా బయట పెడదామని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ కుచేలుడు అలా అనుకోలేదు పాపం. అందుకని ఆనంద పారవస్యంలో ఉండిపోయాడు. అలా చూస్తున్నాడు. చూస్తూ కృష్ణుడు వంకే చూస్తున్నాడు. కృష్ణుడు రుక్మిణీదేవితో మాట్లాడుతూ కొద్ది నిమిషాల తర్వాత ఎందుకో తలెత్తి ఎదురుగా చూశాడు. ఎదురుగా కుచేలుడు కనపడ్డాడు. వ్యాసుల వారు కృష్ణ పరమాత్మ ఎంత గొప్పగా ఉన్నాడో వర్ణించారు. కుచేలుడు దర్శించిన కృష్ణుడి రూపాన్ని ఇందీవరస్యాము వందిత సూత్రాము కరుణాలవాలు బాసురకపోలు అని పోతన్న గారు అనువాదం చేశారు. ఆ తర్వాత కృష్ణుడు కుచేలుడిని చూసినప్పుడు కుచేలుడు ఎలా ఉన్నాడో చెప్పాలి కదా. వ్యాసుల వారు అన్నారు తం విలోక్య, అతన్ని చూసి అన్నారు. పోతన్న గారికి నచ్చలేదు. ఈ కథలో కథానాయకుడు కుచేలుడు కదా, కృష్ణ పరమాత్మనంత వివరంగా వర్ణించాం, బానే ఉంది, మరి కుచేలుడిని కూడా వర్ణించాలి కదా. కృష్ణుడు చూచినప్పుడు కుచేలుడు ఎలా ఉన్నాడు, కుచేలుడు చూసినప్పుడు కృష్ణుడు ఎలా ఉన్నాడు. ఇందీవరస్యాము వందిత సూత్రాము కరుణాలవాలు బాసురకపోలు ఇలాంటి విశేషాలతో ఉన్నాడు కదా. మరి కుచేలుడు ఎలా ఉన్నాడు చెప్పకుండా ఊరికే విలోక్య అతన్ని చూసి అంటే సరిపోదే, అతడు ఎలా ఉన్నాడో చెప్పొద్దా అనుకున్నారు పోతన్న గారు. అందుకని కృష్ణుడిని చూశాడు. ఒక అడుగు వేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నాడు. ఈ లోపల కృష్ణుడు కుచేలుణ్ణి చూశాడు. పోతన్న గారు అన్నారు కానీ దాయంజనునంత కృష్ణుడు. ఆ కృష్ణుడికి చిన్న విశేషణం ప్రయోగించారు పోతన్న గారు. దళత్ కంజాక్షుడు, విప్పారిన పద్మపత్రాల వంటి కన్నులు కలిగినవాడు. కానీ దాయంజనునంత కృష్ణుడు దళత్కంజాక్షుడు, అతణ్ణి చూచి కాదు. అప్పేద విప్రుని చూసి చూడగానే కుచేలుడి పేదరికం అర్థమైపోయింది. అప్పేద విప్రుని, ఈ పేదరికం ఇవాళ హఠాత్తుగా వచ్చి పడింది కాదు. అశ్రాంత దరిద్ర పీడితున్, అది రెండో విశేషణం. అప్పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడితున్ కృషీభూతాంగు. ఎలా తెలుస్తోంది అంటే ఎముకలే కనిపిస్తున్నాయి శరీరం మీద. బక్క చిక్కిన శరీరంతో ఉన్నాడు. ఏనాడు 4 వేళ్లు నోట్లోకి పోయిన పరిస్థితి లేదు. అందువల్ల అప్పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు జీర్ణాంబరున్, శిథిలమైపోయి చిరిగిపోయిన వస్త్రాలు కట్టుకుని ఉన్నాడు. ఎంత పేదవాడైనా అన్నం తిన్నా తినకపోయినా కాస్త గడప దాటి బయటకు వచ్చేటప్పుడు ఉన్నంతలో మంచి వస్త్రాలు కట్టుకుని వస్తాడు. కుచేలుడికి ఉన్నంతలో లేదు, ఉన్నది ఆ వస్త్రమే. మంచి లేదు చెడు లేదు, ఇంటైనా బయటైనా అదే వస్త్రం పాపం. అప్పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు జీర్ణాంబరున్ ఘన తృష్ణాతుర చిత్తు. ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. ఆ కుచేలుడి ముఖం చూస్తే పరమాత్మ దర్శనం నాకు లభిస్తుందా లభించదా, లభిస్తుందా లభించదా అన్న ఒక ఆతృత, ఒక ఆందోళన ఆ ముఖంలో కనపడుతుంది. ఘన తృష్ణాతుర చిత్తు హాస్య నిలయున్. ఎవరైనా ద్వారపాలకులు అడ్డగిస్తారేమిటయా, నేను కృష్ణుడికి చిన్నప్పటి సహాధ్యాయిని, మేమిద్దరం మిత్రులం, కలిసి చదువుకున్నాం ఒకే గురువు గారి దగ్గర అంటే వాళ్ళు ఒకసారి ఎగాదిగా పైనుంచి కిందకి చూసి చాలేవయా, నువ్వేమిటి కృష్ణుడికి మిత్రుడు ఏమిటి, నీ వ్యవహారం ఏమిటి, కృష్ణుడి వ్యవహారం ఏమిటి, పోలిక ఎక్కడుందని వేళాకోళంగా తరిమి పారేస్తారు తప్ప ఆదరించి లోపలికి ఆహ్వానించరు. హాస్య నిలయున్, అసలే చిరిగిపోయిన వస్త్రం, ఆ పైనున్న కండువ,
అందులో చిరుగులు లేకుండా ఉన్న కాస్త ప్రదేశాన్ని అటుకులుగా మూటకట్టి భుజాన వేసుకున్నాడు. భార్య ఇస్తే ఈ ముందు వైపు కనపడే ఉత్తరీయం అంతా చిరుగుల బొంతే. అందుకని ఖండోత్తరీయున్, ఎన్ని విశేషణాలు వరుసగా పోతన్న గారు పేర్చారో చూడండి. తం, అతణ్ణి అనే ఒక్క మాటకు పోతన్న గారు పేర్చిన విశేషణాలు. ఇది అనువాదమా, వ్యాఖ్యానమా? ఆలోచించి చూస్తే కవిత్రయ భారతం కానీ మరి భాగవతం కానీ కేవలం వ్యాసుని రచనకు అనువాదాలు కాదవి. మొట్టమొదట పద్య రూపంలో వెలువడిన వ్యాఖ్యానాలు అనిపిస్తుంది. మహాభారత రచనలో కూడా మనకు చాలా ఉదాహరణలు ఇలాంటివి కనిపిస్తాయి. కేవలం అక్కడ సంస్కృతం ఉంటే ఇక్కడ తెలుగు రాసి ఊరుకోలేదు వాళ్ళు. ఆ వ్యాస హృదయాన్ని వివరిస్తూ ఆ పాత్రనో, ఆ సన్నివేశాన్నో, అందులో ఉన్న ఆంతర్యాన్నో, ధర్మ మర్మాన్నో వివరించడానికి వీలైన పద్ధతిలో మాత్రమే రచన చేసిన మహానుభావులు తప్ప కేవలం అనువాదం చేసిన వాళ్ళు కాదు వాళ్ళు. అందుకని పోతన్న గారు ఇక్కడ తం విలోక్య అంటే అప్పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు జీర్ణాంబరున్ ఘన తృష్ణాతు రచిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కుచేలుని. ఎంత గొప్పవాడండి పోతన్న గారు. తమ్మనే ఒక్క మాటకి ఇన్ని విశేషణాలు ప్రయోగించాడు అని మనం అంటాం. మనం అంటే పోతనంటే అభిమానం ఉన్నవాళ్ళు. పోతనంటే అభిమానం లేని వాళ్ళు ఏం గొప్పవాడండి, 7 విశేషణాలైనా మొత్తం పద్యమంతా విశేషణాలు ప్రయోగించవచ్చు కదా అని లేవన్నమాట పోతన్న గారి దగ్గర అని మనం అనుకుంటాం. పోతన్న గారు ప్రయోగిస్తాడు, కానీ ఇంకా ఎక్కువ విశేషణాలు చెప్పి విశేషంగా ఒక 5-6 పద్యాలు చెప్పేదాకా కృష్ణుడు ఆగలేడు. కుచేలుని చూసిన తర్వాత కృష్ణుడు ఆగలేకపోతే పోతన్న గారు ఎలా రాస్తాడండి? అందువల్ల ఆయన వెంటనే కథ చెప్పాలి. ఇప్పటికి విశేషణాలు చాలు, ముందు కుచేలుని నేను దర్శించాలి, లోపలికి తీసుకురావాలనుకుంటున్నాడు కృష్ణుడు. అందుకని అక్కడ ఆపేశాడు ఆయన. ఖండోత్తరీయున్ కుచేలుని అల్లంతనే జూచి సంభ్రమ విలోలుండై దిగన్ తల్పమున్. వెంటనే హంసతూలికా తల్పం దిగాడు. పట్టుకున్న రుక్మిణీదేవి చెయ్యి వదిలిపెట్టాడు. హంసతూలికా తల్పాన్ని దిగాడు. తర్వాత చక కొన్ని పనులు చేశాడు. చక చేసిన పనులు తీరిగ్గా శీసపద్యంలో చెప్పకూడదు, వేగంగా కందపద్యంలో చెప్పాలి. కరమర్ధిని దుర్గాజని పరిరంభణమాచరించి బంధు స్నేహ స్ఫురణం తోట్టెచ్చి సమాదరమున కూర్చుండబెట్టే. ఎక్కడ? తన తల్పమునన్. తాను తన భార్య కూర్చునే హంసతూలికా తల్పం మీద కృష్ణుడిని కుచేలుణ్ణి కూర్చోబెట్టాడు కృష్ణుడు. ఈ పనులన్నీ వరుసగా చకచక చేసేసాడు. పోతన్న గారి దగ్గర చమత్కారం ఉంది. మనం ఏ శేషపద్యమో రాస్తాడు అనుకుంటున్నప్పుడు ఆయన చిన్న కందపద్యం రాస్తాడు. కృష్ణుడు నోరు తెరిచాడు, విశ్వరూపం కనపడింది యశోదకి. అబ్బా, ఇక్కడ 10 శేషపద్యాలు రాసేయచ్చు కదా అని మనం అనుకుంటే, ఆ లలితాంగి కనుంగొనే బాలుని ముఖమందు జలధి వన పర్వత భూగోళ శిఖి తరణి శశి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్ అన్నాడు ఆయన. ఇదేమిటయా విశ్వరూపాన్ని చిన్న కందపద్యంలో చెప్పావంటే, చిన్న బాలకృష్ణుడి బుల్లి నోట్లో ప్రపంచమంతా కనపడ్డప్పుడు చిన్న కందపద్యంలో విశ్వరూపం వర్ణించడం కుదరదా అని ఆయన ఉద్దేశం. మహాకవుల ప్రతిభ అలా ఉంటుంది, ఆశ్చర్యపోతాం మనం. ఎక్కడ ఏ పద్యం చెప్పాలి, ఎక్కడ ఏ ఛందస్సును ఎన్నుకోవాలి, ఎక్కడ విస్తరించాలి, ఎక్కడ క్లుప్తీకరించాలి, మన తెలుగు ప్రాచీన కవులకు తెలిసినంత బాగా మరొక్కరికి తెలియదు అంటే ఆ మాట అభిమానపూరితం కావచ్చునేమో, కానీ అసత్యం మాత్రం కాదు. కరమర్ధినెదురుగాజని ఎదురు వెళ్ళాడు. పరిరంభణమ ఆచరించి కౌగిలించుకున్నాడు. బంధు స్నేహ స్ఫురణం తోట్టెచ్చి ప్రేమంతా ఒలకపోస్తూ మాట్లాడుతూ బంధుత్వాన్ని స్నేహాన్ని పాటించి ఆ 2 చేతులు పట్టుకుని నడిపించుకుంటూ తీసుకొస్తున్నాడు. కుచేలుడికి దివ్య ఆనంద రస ప్రవాహంలో ఉన్నాడు. సంతలో అమ్మ కొంగు పట్టుకుని అటు ఇటు వింతలు వినోదాలు చూస్తూ నడుస్తున్న పిల్లవాడు పొరపాటున కొంగు వదిలేసి అమ్మ కనపడక గొల్లున ఏడిస్తే, ఓ గంట తర్వాత అమ్మ కనపడితే ప్రపంచాన్ని మరచిపోయి అమ్మ ఒడిలో ఎలా వాలిపోయి దివ్య ఆనంద పారవస్యాన్ని అనుభవిస్తాడో ఆ స్థితిలో ఉన్నాడు కుచేలుడు. అందుకని ఏం జరుగుతుందో ఆయనకి తెలియటలేదు. కృష్ణుడు నడిపిస్తున్నాడు, ఆయన నడిచి వస్తున్నాడు. తన తల్పం మీద కూర్చోబెట్టడం ఏంటి, అబ్బాయి పనికిరాదు, నేను కూర్చోని అనలేదు. ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి తెలియటం లేదు. కృష్ణుడు చేస్తున్నది ఈయన అనుసరిస్తున్నాడు అంతే. తన తల్పమునన్ కూర్చుండబెట్టే. కృష్ణుడు ఎప్పుడైతే హంసతూలికా తల్పం దిగి వెళ్ళాడో రుక్మిణీదేవి ఎదురు వెళ్ళింది. కూర్చోబెట్టారు. కూర్చోబెట్టగానే కృష్ణుడు రుక్మిణీదేవి వంక చూశాడు. రుక్మిణీదేవి పరిచారికల వంక చూసింది. అక్కడ భాషతో పనిలేదు. సాధారణంగా తపశ్శక్తి సంపన్నులైన మహర్షులు, వేద విద్యావదులైన వారు వస్తే కృష్ణుడు ఎలా గౌరవిస్తాడో రుక్మిణికి తెలుసు. అందుకు ఏర్పాట్లు ఏం చేయాలో పరిచారికలకు తెలుసు.
ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు రాజసూయ యాగం ప్రారంభానికి కొంచెం ముందుగా ఓ ప్రణాళిక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ్ళంటే చాలా హడావిడిగా పెళ్లిళ్ళకి వెళ్ళి మనం పరిగెత్తుకు వచ్చేస్తున్నాం, కానీ ఒక తరం వెనుక బంధువులందరూ వారం 10 రోజులు ముందు వెళ్ళేవారు. ఎవరు రైల్వే స్టేషన్కి వెళ్ళి వారిని తీసుకురావాలి, ఎవరు విడిది దగ్గర ఏర్పాట్లు చూడాలి, ఎవరు వంటశాల దగ్గర ఉండాలి, ఇలాంటి ఆలోచనలన్నీ చేసేవారు. బంధువులందరికీ తలో పని చెప్పేవారు. అలా రాజసూయయాగ నిర్వహణ చాలా కష్టం కాబట్టి అందరికీ తలో పని అప్పగిస్తున్నాడు ధర్మరాజు గారు. కృష్ణుడు అన్నాడు, బావా నాకు కూడా ఏదైనా పని చెప్పు. అదేమిటా పెద్దవాడివి నీకు పని చెప్పడం ఏంటి, నువ్వు వస్తే చాలు అన్నాడు. కాదు బావా నాకు కూడా ఏదైనా పని చెప్పు. ధర్మరాజు ఎంతసేపు అడిగినా చెప్పలేదు. కృష్ణుడు అన్నాడు, ఓ పని చేస్తాలే, నువ్వు చెప్పవు కానీ నా పని ఏదో నేనే ఎన్నుకుంటా. అదేమిటో తెలుసా, నువ్వు చేస్తున్న ఈ రాజసూయ యాగాన్ని దర్శించడానికి వివిధ దేశాల రాజులు మాత్రమే కాక ఎందరెందరో మహర్షులు వస్తారు కదా, వాళ్ళందరికీ కూడా నువ్వు స్వాగత సత్కారాలు చెయ్యాలి కదా. నువ్వేమో పీటల మీద కూర్చుంటావు యాగం చేస్తూ, నీ తరఫున ఆ స్వాగత సత్కారాలు, ఆ మహర్షులందరి పాద పూజలు నేను నిర్వహిస్తాను అన్నవాడు శ్రీకృష్ణుడు. ఎంతటివాడో చూడండి. అందరి చేత పూజలందుకునే పరమాత్మ తాను మహర్షులని పూజించడానికి సిద్ధపడ్డాడు. ఆ అలవాటు ఉంది కాబట్టి మహర్షుల్ని ఆయన ఎలా గౌరవిస్తాడో రుక్మిణీదేవికి తెలుసు, పరిచారికలకు తెలుసు. వెంటనే పరిచారికలిద్దరూ వెళ్ళారు. బంగారు పాత్రతో నీరు, బంగారు పళ్ళెం వచ్చింది. రుక్మిణీదేవి ఆ పళ్ళెన్ని అక్కడ పెట్టింది. కుచేలుడి పాదాలు కృష్ణుడు ఆ పళ్ళెంలో పెట్టాడు. బంగారు పాత్రతో రుక్మిణీదేవి నీళ్లు పోస్తుంటే కృష్ణుడు స్వయంగా కుచేలుని పాదాలు కడిగి ఆ పాద ప్రక్షాళన జలాన్ని తన శిరస్సును చల్లుకుని పక్కనున్న రుక్మిణీదేవి శిరస్సు మీద కూడా చల్లాడు. ఆ ఇద్దరు పరిచారికులు ఆశ్చర్యంగా వింతగా చూస్తున్నారు. వాళ్ళ చేతుల్లో అప్పటి వరకు రుక్మిణి కృష్ణులకు వింజామరలు ఇస్తున్న వింజామరలు ఉన్నాయి. ఆ వింజామరలు కృష్ణుడు 2 తీసుకున్నాడు, ఒకటి రుక్మిణికి ఇచ్చాడు. వాళ్ళు ముక్కున వేలేసుకుని అలా చూస్తున్నారు. అటు పక్క రుక్మిణీదేవి, ఇటు పక్క కృష్ణుడు ఉండి ఆ కుచేలుడికి వింజామర సేవలు చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు, ఏమి తపంబు చేసెనొకో ఈ ధరణీ దివిజోత్తముండు తొల్బామునా. ఆహా, ఈ బ్రాహ్మణోత్తముడు ఏం తపస్సు చేశాడో కదా గత జన్మలో. ఏమి తపంబు చేసెనొకో ఈ ధరణీ దివిజోత్తముండు తొల్బామున యోగి విస్ఫురదుపాస్యకుడైతనరారు జగత్స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసించి ఉన్నవాడు. సమస్త ప్రపంచానికి నాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా తన భార్యతో కలిసి కూర్చునే హంసతూలికా తల్పం మీద కూర్చోగలిగాడంటే ఈ బ్రాహ్మణుడు సామాన్యుడా? ఏమి తపంబు చేసెనొకో ఈ ధరణీ దివిజోత్తముండు తొల్బామున యోగి విస్ఫురదుపాస్యకుడైతనరారు జగత్స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసించి ఉన్నవాడు. ఈ మహనీయమూర్తికెనయే ముని పుంగవులు ఎంత వారలు. ఎంతటి మహర్షులైనా ఈ బ్రాహ్మణోత్తముడికి సరిపోతారా అనిపిస్తోంది. తన మృదుతల్పమందు వనితామణి అయిన రమాలలామ పొందును ఎడగా తలంపక ఎదుప్రవరుండు ఎదురేగి మోదముంతనుకగ కౌగిలించి వినయమునన్ భజించే ధరణీసురుడు ఎంతటి భాగ్యవంతుడో. ఆహా, ఈ బ్రాహ్మణుడు ఎంతటి భాగ్యవంతుడు, ఎంత భాగ్యం చేసుకున్నాడండి, ఎంత గొప్పవాడు, ఎంత అదృష్టం అవుతుంది అనుకుంటున్నారు వాళ్ళు. ఎంతటి భాగ్యవంతుడండి కుచేలుడు, ఎంతటి భాగ్యవంతుడో ఆయన చరిత్ర మనం తెలుసుకున్నాం కొద్దిగా. ఇదే ఆయన భాగ్యం. మన దృష్టిలో భాగ్యం అంటే బ్యాంకు బ్యాలెన్సుల లెక్కలో ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని ఎకరాలున్నాయి, ఎన్ని ఫ్లాట్స్ కొనుక్కున్నాం, ఫ్లాట్సా విల్లాసా, ఈ ఆలోచన మనకుంటుంది. కానీ భగవంతుడి దృష్టిలో, జ్ఞానులైన వారి దృష్టిలో భాగ్యం అంటే పరమాత్మ దివ్య అనుగ్రహాన్ని పొందేందుకు కావలసిన అర్హత ఉండడమే నిజమైన సంపద. శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి హనుమంతుడి గురించి ఎప్పుడు ప్రస్తావించినా శ్రీమాన్ అంటాడు. బాగా సంపద ఉన్నవాడు. ఏం సంపద ఉందండి ఆంజనేయుడికి? కనీసం దక్షిణ దిగ్భాగాన సీతాన్వేషణ చేసే వానరసేనా సమూహానికి నాయకత్వం కూడా లేదు. నాయకుడు అంగదుడు. నాయకత్వం ఏమో అంగదుడికి ఇచ్చారు, ఉంగరం ఏమో ఆంజనేయుడికి ఇచ్చారు. పని నువ్వు చూడవయ్యాని. మనమైతే ఏమంటాం, ముందు లీడర్షిప్ గురించి ఆలోచించండి సార్, తర్వాత చూద్దాం అంటాం. లీడర్షిప్ ఆయనకి ఇచ్చావా, పని నాకు ఇస్తావా, నేను ఎందుకు చేస్తాను? ఆయనకి నాయకత్వం అక్కర్లేదు, సేవ కావాలి. అందుకని చేతులు జోడించి పుచ్చుకున్నాడు దాన్ని.
అకలంక రామముద్రిక పూనెనెవ్వాడు శయముచే హృత్కుశేషయము చేత అంటాడు భట్టుమూర్తి. ఆ రామముద్రిక తీసుకున్నాడు, చేత్తో మాత్రమే తీసుకోలేదు, హృదయ పద్మంలో స్వీకరించాడు. రామనామ అక్షర అంకితమైన ఆ అంగుళీయకాన్ని ఆంజనేయుడు. అంటే నిరంతరం రామతత్వమే హృదయం నిండా నిండిపోయిన మహానుభావుడు అనమాట. భక్తుడి లక్షణం అది. ఆ హనుమంతుడికి మాత్రమే రామావతార కాలంలో ఏకపత్ని వ్రత నియమాన్ని దృఢంగా పాటించిన రామచంద్రమూర్తి సీతమ్మ తరువాత ఇంకెవ్వరికీ ఆ కౌగిలి భాగ్యాన్ని ఇవ్వలేదు, ఒక్క ఆంజనేయుడికి మాత్రమే ఇచ్చాడు. సీతాదేవి సందర్శనం చేసి తిరిగి వచ్చిన తర్వాత సీతాదేవి క్షేమవార్త ఆంజనేయుడు చెప్పినప్పుడు, ఇప్పుడు రాజ్యం లేదు కదా, నేను వనవాసం చేస్తున్నాను, నువ్వు చేసిన ఈ ఉపకారానికి ప్రత్యుపకారం ఏమి ఇవ్వగలనయ్యా, ఇంకేమీ ఇవ్వలేను, ఈ కౌగిలిస్తున్నాను అని కౌగిలించుకున్నాడు. రాముని కౌగిలిలో ఒదిగిపోయి పరవశించే ఆంజనేయుడి చిత్రపటాలు క్యాలెండర్లలో మనం చూస్తూ ఉంటాం. అది అప్పటి కథ అన్నమాట. సుందరకాండ అయిపోయిన తర్వాత యుద్ధకాండ ప్రారంభంలోని కథ అది, అప్పటి సన్నివేశం అన్నమాట. అది అంతటివాడు ఆంజనేయుడు. అందుకని అది ఆంజనేయుడు పొందిన సంపద, అందుకని ఆయన శ్రీమాన్. అటువంటి భాగ్యాన్ని పొందాడు కాబట్టి కుచేలుడు ఇప్పుడు ధరణీసురుడు ఎంతటి భాగ్యవంతుడో, తన హంసతూలికా తల్పం మీద కూర్చోబెట్టాడా, ఆశ్చర్యకరంగా సేవలు చేస్తున్నాడా, పరిచారికల చేత చేయించవచ్చు కానీ తానే స్వయంగా చేస్తున్నాడా, ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు అలా అనుకుంటున్నారు. కుచేలుడికి ఏమీ ఇదంతా అర్థం కావట్లేదు, దీని గురించిన ఆలోచన లేదు, ఆయన పారవస్యంలో ఆయన ఉన్నాడు. కృష్ణుడే ముందుగా సంభాషణ ప్రారంభించాడు. ఏమని ప్రారంభించాడు? ఏం కుచేలా, ఏ పని మీద వచ్చావు, ప్రయాణం బాగా జరిగిందా అని అడగలేదు. బాగున్నావా, పిల్లలు ఎంతమంది అని అడగలేదు. ఇల్లు కొనుక్కున్నావా, ఫ్లాటా విల్లానా అని అడగలేదు. ఎన్ని కార్లు కొన్నావు, నీకోటి, మీ ఆవిడకోటి, మీ అబ్బాయి కోటి, 3 4 ఉన్నాయా అడగలేదు. ఎంత వెనకేసావు అడగలేదు. ఏమడిగాడో చూడండి. కచ్చిద్ గురుకులే వాసం బ్రహ్మన్ స్మరసి నౌయతః ద్విజో విజ్ఞాయ విజ్ఞేయం తమసః పారమశ్నుతే. మనిద్దరం కలిసి గురుకుల వాసంలో గురువు గారి దగ్గర కలిసి చదువుకున్న రోజులు నాకెప్పుడు గుర్తొస్తాయి. మనం ఎంత అదృష్టవంతులం కుచేలా, అంతటి గొప్పవాడైన గురువు మనకు లభించాడు కదా. అంతటి గురువు లభించడం కన్నా శిష్యుడి జీవితంలో కావలసింది ఏమున్నది గనుక. ఇద్దరు అన్నదమ్ములు కలుసుకుంటే చాలా కాలం తర్వాత అమ్మని నాన్నని గురించి మాట్లాడుకోవాలి. ఇద్దరు శిష్యులు కలుసుకుంటే ఒకచోట మిత్రులు, వాళ్ళు చదువు నేర్పిన గురువు గారిని గురించి మాట్లాడుకోవాలి. ఇది భారతీయ సంస్కృతి, ఇది హృదయం కలిగిన వాళ్ళు చేయవలసిన పని. ఆ సంస్కృతిని జ్ఞాపకం చేస్తోంది భాగవతం. కచ్చిద్ గురుకులే వాసం బ్రహ్మన్ స్మరసి నౌయతః ద్విజో విజ్ఞాయ విజ్ఞేయం తమసః పారమశ్నుతే. చిన్న శ్లోకాన్ని పోతన్న గారు 2 పద్యాలుగా అనువాదం చేశారు. ఎరుగుదువే మనము గురు మందిరమున వెలయగా అతడు మనకు వరుసన్ ఎరుగగవలసిన అర్థములెరిగించి పరిజ్ఞాన మహిమలెరుగుటలెల్లన్ ఎరుగుదువే. నీకు గుర్తుంది కదా, గురువుగారు ఎన్ని మంచి సంగతులు చెప్పారు. సకల శాస్త్రాల సారాన్ని మనకు అందించారే, ఎంత శిష్యవాత్సల్యం కలిగిన వారు. ద్విజో విజ్ఞాయ విజ్ఞేయం తమసః పారమశ్నుతే. ఈ శ్లోకంలోని 2వ అర్థం. దీనికి మరో పద్యం చెప్పారు పోతన్న గారు. తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు, తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబైన బ్రహ్మంబుననుభవించు భరిత సత్వుడు. మన గురువుగారు ఎలాంటి వారు? అజ్ఞానం అనే భయంకరమైన చీకటికి పెద్ద దీపం లాంటివాడు, ప్రదీపమగుచు. పోతన్న గారి సంస్కృత భాష పాండిత్యం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రదీప శబ్దానికి ఒక అర్థం పెద్ద దీపం, 2వ అర్థం సూర్యుడు అని. సూర్యుడి కంటే పెద్ద దీపం ఎక్కడుందండి ప్రపంచంలో? ఇవాళ ఇన్ని రకాల దీపాలు వచ్చాయి కదా ఆధునిక కాలంలో. కళ్ళు మిరుమిట్లు కొలిపే కాంతి కలిగిన దీపాలు వచ్చాయి కదా. ఎంత దూరంలో ఉన్నదైనా స్పష్టంగా కనిపించడానికి వీలైన పెద్ద పెద్ద దీపాలు వచ్చాయి కదా. అయినా ఇన్ని దీపాలు ఉన్నాయి కదా, సూర్యుడు అక్కర్లేదని ఎప్పుడైనా అనుకుంటామా మనం? సూర్యుడు కావలసిందే, ఆయనే పెద్ద దీపం, యథార్థమైన దీపం. మరి పెద్ద దీపం అనే అర్థము రావాలి, సూర్యుడనే అర్థం రావాలి. ఏ పదం ప్రయోగించాలి? పోతన్న గారు ప్రదీపమగుచు
తివిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబైన బ్రహ్మంబుననుభవించు భరిత సత్తుడు. సత్వ సంపద పూర్తిగా ఉన్నవాడు, సత్వగుణమే పూర్తిగా ఉంది ఆయనలో, మన గురువు గారిలో. ఎట్లాంటి వాడు ఆయన? అవ్యయంబైన బ్రహ్మంబును ఉపదేశించేవాడు కాదు, అనుభవించు. ఊరికే వల్లె వేసి ఇతరులకు ఎన్ని ఉపదేశాలైనా చేయొచ్చు, కానీ మన గురువు గారు ఎలాంటి వారంటే మనకు ఉపదేశం చేయడం తర్వాత ముందు ఆ పరబ్రహ్మతత్వాన్ని ఆయన అనుభవించాడు. దివ్య ఆనంద పారవస్యంలో ఎప్పుడూ ఉంటాడు ఆయన. ఆ పారవస్యం తనకు ఎందుకు కలిగిందో మనకు ప్రబోధిస్తూ ఉంటాడు. అందుకని అవ్యయంబైన బ్రహ్మంబుననుభవించు భరిత సత్వుడు, సత్కర్మ నిరతుడు, అతుల భూసుర శ్రేష్ఠుడు, అనఘుడు, బుధనుతుండు. పెద్దలందరూ మెచ్చుకుంటారు ఆయన్ని. ఆయన పరమ పుణ్యాత్ముడు, ఉత్తముడైన బ్రాహ్మణుడు, శాస్త్ర మర్యాదలన్నీ బాగా తెలిసి ఆ శాస్త్రంలో చెప్పిన శాస్త్రవిహితమైన సత్కర్మలన్నీ చక్కగా ఆచరించే లక్షణం కలిగిన వాడు మన గురువు గారు సాందీపని మహర్షి. ఆయన్ని గురించి నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను కుచేలా. ఆయన్ని గురించే కాదు, ఆయన దగ్గర మన ఇద్దరం కలిసి చదువుకున్న రోజులు నాకు ఎప్పుడూ గుర్తుకొస్తూ ఉంటాయి. నేను ఎప్పుడూ వాటిని తలుచుకుంటూ ఉంటాను. నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావు కదా అని అడిగాడు. ఇంకా కుచేలుడు మాట్లాడలేదు. మాట్లాడాలి అంటే ఈ లోకంలోకి రావాలి. ఆయన ఆలోకంలో ఉన్నాడు. ఆలోకం అంటే వెన్నెల. ఆ వెన్నెలలో విహరిస్తున్నాడు. పరమాత్మ అనుగ్రహం అనే దివ్యమైన వెన్నెలలో విహారం చేస్తున్నది కుచేలుడి అంతరంగం. అందువల్ల ఆయన మాట్లాడటం లేదు. కృష్ణుడు అలా చెప్పుకుంటూ పోతున్నాడు. కృష్ణుడు అన్నాడు, కుచేలా, గురువుగారు మనని ఎంత వాత్సల్యంతో చూశారు, ఎంత ప్రేమతో చూశారు, వారి బిడ్డల వలె చూశారే మనని. అంత ప్రేమని గురువుగారి నుంచి పొందడం, గురువుగారి అనుగ్రహానికి అంతగా పాత్రులం కావడం మన ఇద్దరం చేసుకున్న అదృష్టం కాదా? గురువుగారు సరే, గురుపత్ని మనను ఎంతగా చూసింది, కన్న బిడ్డల వలె చూచి అన్నం పెట్టింది, ఎంతో ప్రేమగా చూచింది. ఆ గురువుగారిని గురుపత్రిని మనం మర్చిపోగలమా? ఒకనాడు ఆ గురువుగారి భార్య, ఒరే అబ్బాయి, రేపు పొద్దున ఆశ్రమంలో జరిగే హోమానికి చితుకులు అయిపోయాయి, మీరు ఎదురుగా ఉన్న అరణ్యానికి వెళ్ళి 4 చితుకులు ఏరుకురండి అని మనల్ని పంపించింది. నన్ను పంపించినా నువ్వు కూడా వస్తావు, నిన్ను పంపించినా నేను కూడా వస్తాం. మన ఇద్దరం ఒకే కంచంలో తిని మళ్ళీ మంచం ఎందుకు అందులోనే పడుకుంటాం కదా. అలాంటి వాళ్ళమని తెలిసి ఇద్దరిని పంపించింది. అలా ఎప్పుడు మన ఇద్దరం కలిసే ఉంటూ ఉండేవాళ్ళం. ఆ సంగతులన్నీ ఎప్పుడు నాకు గుర్తొస్తూ ఉంటాయి కుచేలా. నీకు కూడా గుర్తున్నాయి కదా. నేను ఎందుకు ఇంతగా గురువుగారిని గురించి మాట్లాడుతున్నానని నీకు ఆశ్చర్యం కలగచ్చు. ఎందుకంటే సర్వభూతాంతరాత్మకుండనైన ఏను, పోతన్న గారు అక్కడ వచనం చెప్పారు, సర్వభూతాంతరాత్మకుండనైన ఏను యజ్ఞ వ్రత తపో దాన విధి విధాన శమధమాదుల చేత సంతసింపను. మీరు యజ్ఞం చేసినా, తపస్సు చేసినా, హోమం చేసినా, శమధమాలు పాటించినా, తపస్సు చేసినా నాకు ఆనందం కలగదు. గురుజనంబుల పరమభక్తి సేవించువారం పరిణమింతు. ఎవరు తమ గురువుల పట్ల యథార్థమైన భక్తితో వారిని సేవించాలనే ఆలోచన కలిగి ఉంటారో అలాంటి శిష్యులను చూస్తే నేను ఆనందిస్తానయ్యా. అది కృష్ణ పరమాత్మ యొక్క లక్షణం. నాహమిద్యా ప్రజాతిభ్యాం తపసోపశమేనవా. వ్యాసుల వారి శ్లోకం అలా ఉంది. నాహమిథ్యా ప్రజాతిభ్యాం తపసోపశమేనవా తుష్యేయం సర్వభూతాత్మా గురు శుశ్రూషయా యథా. ఈ శ్లోకానికి వచనంలో అనువాదం చేశారు పోతన్నగా. సర్వభూతాంతరాత్మకుండనైన నేను యజ్ఞ వ్రత తపో దాన విధి విధాన శమధమాదుల చేత సంతసింపను, గురుజనంబుల పరమభక్తి సేవించు వారలను పరిణమింతు. అంత గొప్పవారు కదా గురువు గారు. గురుభక్తి అంత విశిష్టమైనది కదా. గురువుకి శిష్యుడికి ఉండే అనుబంధం సామాన్యమైనది కాదు కదా. ఇంత గొప్పదైన గురు శిష్య అనుబంధంలో అంత మహానుభావుడైన ఆ గురువు గారికి శిష్యులుగా మనం ఉండడం మనం చేసుకున్న అదృష్టం కదా కుచేలా. ఆ గురుపత్ని మనకి ఈ పని చెబితే ఇద్దరం కలిసి బయలుదేరి వెళ్ళాం. వెళ్తే మరి ఇద్దరం పిల్లలం కదా. పిల్లలకి ఏమిటంటే చెప్పిన పనితో పాటు వాళ్ళకి వింతలు వినోదాలు చూసే లక్షణం ఉంటుంది. అమ్మ ఏం చేస్తుందంటే పొయ్యి మీద బాండీ పెడుతుంది, నూనె అయిపోయిందని అప్పుడు గుర్తుకొస్తుంది పాపం వాడికి. ఓ సీసా చేతికి ఇచ్చి ఓ 10 రూపాయలు చేతిలో పెట్టి, ఊరేనైనా పక్కనున్న షాప్కి వెళ్ళి కాస్త నెయ్యి తీసుకురారా, నూనె తీసుకురారా అని పంపిస్తుంది. మనవాడు బయలుదేరతాడు.
ఆ సెంటర్లో ఎవడో గారడీ చేస్తూ ఉంటాడు. వీడికి నోట్లో వేలేసుకునే అలవాటు ఉంటుంది. ఆ నోట్లో వేలు ఉంటుంది, చేతిలో సీసా ఉంటుంది, జేబులో 10 రూపాయలు ఉంటుంది. అమ్మ చెప్పిన మాట మాత్రం గుర్తుండదు. ఆ గారడీ చూస్తూ ఉంటాడు. అక్కడ భాండి మాడిపోతూ ఉంటుంది, తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది, వీడికి ఏం గుర్తుండదు. పైగా నోట్లో వేలేసుకుని చీకుతున్నాడు కదా, వాడికి చీకు చింత లేదు, ఈ చీకడమే తప్ప. ఈ ఆలోచనలో వాడు ఉంటాడు. ఇది పిల్లల లక్షణం. మనిద్దరం కూడా అలాగే అక్కడున్న వింతలు, వినోదాలు, విశేషాలు అన్నీ చూస్తూ, ఆహా ఈ ఉద్యానవనం ఎంత బాగుంది, ఈ పొద ఎంత బాగుంది, ఈ ప్రాంతం ఎంత విచిత్రంగా ఉంది అనుకుంటూ వచ్చిన పని మర్చిపోయి అలా అలా లోపలికి వెళ్ళిపోయాం. ఎంత దూరం వెళ్ళామో తెలియదు. ఉన్నట్టుండి సూర్యాస్తమయమైంది, చీకటి పడింది, రాత్రివేళ సమీపించింది. అనుకోకుండా ఆకాశం మేఘావృతమై పెద్ద వర్షం ప్రారంభమైంది. వర్షం క్షణాల్లో పెద్ద తుఫానుగా మారిపోయింది. కన్ను పొడుచుకున్న కానరాని చిమ్మ చీకటిలో ఆ కారడవిలో అర్ధరాత్రి వేళ వరకు దారి తోచక, దిక్కు తెలియక, ఆకలితో నకనకలాడుతూ, దారి కనపడక, ఏం చెయ్యాలో తెలియక, వర్షంలో తడిసి చలికి వణుకుతూ సొమ్మసిల్లిపోయి ఓ చెట్టు మొదట్లో మనిద్దరం పడిపోయాం. తెలతెలవారుతుండగా వర్షం కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత ఓ లాంతరు చేతిలో పట్టుకుని 2 శిష్యుల్ని తోడుగా తీసుకుని, గురువు గారు మనం ఎక్కడున్నామా అని వెతుక్కుంటూ వచ్చారు కదా కుచేలా, ఎంతటి ప్రేమ గురువు గారికి మన మీద. గురువు గారికి శిష్యుల పట్ల ఉన్న వాత్సల్యాన్ని ఈ ప్రపంచంలో ఎవరైనా తూకం వేసి ఇంతటిది అని చెప్పగలిగిన వారు ఉన్నారా? మన గురువు అంతటి వాడు కదా. మన కోసం వచ్చారు. మన ముఖాన ఇన్ని నీళ్లు చిలకరించి తెప్పరిల్లి మనం లేచిన తర్వాత, ఒరే బడుద్దాయిలు చెప్పిన పని మర్చిపోయి ఇలా చేశారేమిటని మందలించలేదు గురువు గారు, మనను నిందించలేదు, తన ప్రేమను అందించారు. ఎంత కష్టపడ్డారా మా కోసం. గురుపత్రి చెప్పిన పని కోసం మీరు వచ్చారే, ప్రాణాల మీదకి తెచ్చుకున్నారే, ఎంత గొప్ప పని చేశారు మీరు. మీకు గురువు మీద ఎంత భక్తి ఉంది, ఎంత శ్రద్ధ ఉంది, మీరెంత ఉత్తములు. కాబట్టి మిమ్మల్ని నేను ఇప్పుడే ఆశీర్వదిస్తున్నాను. సర్వసాధారణంగా గురుకులాల్లో ఎలా ఉంటుంది అంటే, ముందుగా ఫీజు కట్టేసి చేరడం కాదు. విద్యార్థులందరూ అక్కడ ఉంటారు, హాయిగా చదువుకుంటారు, గురుకుల వాసంలోనే అన్నం పెడతారు, అక్కడ అన్నం తింటారు, గురువుగారి దగ్గరే ఉంటారు. చదువంతా అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు గురువు గారు ఆశీర్వదిస్తారు. దాన్నే స్నాతకోత్సవం అంటారు. ఆ స్నాతకోత్సవ సమయంలోనే శిష్యులందరూ గురువు గారికి గురుదక్షిణ చెల్లిస్తారు. కుచేలా, మన గురువు గారు అప్పుడు మనతో ఏమన్నారో తెలుసా? నాకు బాగా గుర్తుంది, నీకు కూడా గుర్తుందని అనుకుంటున్నాను. కట కట ఇట్లు మా కొరకుగా చనుదించి మహాటవిన్ సముత్కట పరిపీడనందితిరి, కావున శిష్యులు మారుణంబు నీగుటకు ఇది కారణంబు. మీరు గురుదక్షిణ చెల్లించేశారు, గురువు గారు రుణం తీర్చేసుకున్నారు, విద్యాభ్యాసం ఇంకా పూర్తి కాకుండానే. కటకట ఇట్లు మా కొరకుగా సనుదించి మహాటవిన్ సముత్కట పరిపీడనందితిరి, కావున శిష్యులు మారుణంబు నీగుటకిది కారణంబు సమకూరెడిబో. మీరు గురుదక్షిణ ముందుగా చెల్లించేశారు కాబట్టి స్నాతక వ్రతంలో శిష్యుల్ని ఆశీర్వదించే సమయంలో చేయవలసిన ఆశీర్వచనం నేను కూడా ఇప్పుడే చేసేస్తాను. మీరు గురుదక్షిణ ఇప్పుడే కట్టేశారు కదా, మీరు గురుదక్షిణ ఇప్పుడే చెల్లించారు కాబట్టి నేను ఆశీర్వచనం కూడా ఇప్పుడే ఇచ్చేస్తున్నా అంటున్నారు. ఏమని ఆశీర్వదించారో తెలుసా మన గురువు గారు? సమకూరెడిబోయిట మీద విస్ఫుటంగా, విశేషంగా, ఎక్కువగా, ఇప్పుడు చెప్పబోయేవన్నీ ఎక్కువగా మీకు లభించుగా కానీ ఆశీర్వదించారు. అందులో మొట్టమొదటిది ధన, మీ ఇద్దరికీ బాగా ధనము లభించుగా కానీ గురువు గారు ఆశీర్వదించారు. బంధు, మంచి బంధువులు మీకు వస్తారు. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తురు, అది ఎట్లను తెప్పలకు చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి అన్నాడు ఆయన. బంధువులు ఎలాగో వస్తారు, కానీ వచ్చిన బంధువులు నిన్నటిదాకా దారిద్ర్యం అనుభవించాడు, ఇవాళ వీడు ఎక్కడ సంపాదించాడబ్బా, ఐటీ డిపార్ట్మెంట్కి వీడి సంగతి తెలియజేద్దామా అనే దుర్బుద్ధి కలిగిన బంధువులు కాక, నిన్నటిదాకా పాపం దారిద్ర్యాన్ని అనుభవించాడే, ఈవేళ మన వాడు ఎంత బాగున్నాడని మన ఆనందాన్ని పంచుకునే బంధువులు మీకు లభించుగాక. ఇది గురువుగారి ఆశీర్వచనం. విస్ఫుట ధన బంధు దార, భార్య
సంపద బాగా ఉన్నవాడిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారు. కానీ అలా కాక అనుకూలవతి అయిన భార్య, భర్త మనసెరిగి వర్తించే భార్య మీకు లభించుగాక అని ఇద్దరిని ఆశీర్వదించారు గురువు గారు. ధన బంధు దార బహుపుత్ర. ఇవాళలాగా ఒకరు లేక ఇద్దరు కాదు, ఆ రోజుల్లో డజన్ల కొద్దీ పిల్లల్ని కరండి ఆశీర్వదించేవాళ్ళు. ఆనాటి సంప్రదాయం అది. అందుకని బహుపుత్ర విభూతి, ఏ రంగంలో మీరు అడుగుపెట్టినా మీకు వైభవం, జయ, ఆ రంగంలో అఖండ విజయం, ఆ ఆయుహు, ఇవన్నీ అనుభవించాలంటే ఆయుర్దాయం కావాలి, ఉన్నతులు, క్రమంగా ప్రమోషన్లు వస్తూ ఉండాలి. విస్ఫుట ధన బంధు దార బహుపుత్ర విభూతి జయ ఆయురున్నతుల్. సరిగ్గా 8 అంశాలు. ఇవే అష్టైశ్వర్యాలు. అష్టైశ్వర్యాలు మీకు లభించుగాక అని ఆనాడు గురువు గారు మనను ఆశీర్వదించారు కదా కుచేల. నాకు బాగా గుర్తుందయ్యా, నీకు కూడా గుర్తుంది కదా. కుచేలుడు ఏం మాట్లాడటలేదు. కుచేలుడిని కాస్త ఆ కాలి మీద చెయ్యి వేసి ఇలా కదిపి, ఏం కుచేలా, ఏం మాట్లాడవేమిటి అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి వచ్చేటంత వరకు కుచేలుణ్ణి మాట్లాడనివ్వకుండా తానే మాట్లాడి, ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిని సంభాషణలో కల్పించి మాట్లాడవేమిటి కుచేలా అంటున్నాడు కృష్ణుడు. అది కృష్ణుడి గడుస్తుతనం. ఇప్పుడు కుచేలుడు మాట్లాడాలి. ఏం మాట్లాడాలండి? అవును నిజమే కుచేలా, కృష్ణ గురువు గారు ఆశీర్వదించారు, నీకు నాకు కూడా సంపదలు వచ్చేశాయి అనాలి. అంటే 2 ప్రమాదాలు. ఒకటి అసత్య దోషం. ఉన్న సంపద లేదని చెప్పడం ఎలా అసత్యమో, లేని సంపద ఉందని చెప్పడం కూడా అసత్యమే. పైగా దైవాన్ని గురించిన అసత్యం, దైవం ఎదుట గురువు గారిని గురించిన అసత్యం పలకడం న్యాయమేనా? పలకూడదు. అలా అని ఇలా అంటే వచ్చేస్తాయా ఏమిటి, ఏదో ఆశీర్వదించారు కానీ నాకేం రాలేదయ్యా, గురువు గారు వరుసగా చెప్పిన దాంట్లో బహుపుత్ర ఒక్కటే పనిచేసింది, ఇంటి నిండా పిల్లలు ఉన్నారు కానీ ఏమీ రాలేదు, ఇది నా పరిస్థితి అని చెప్తే గురు ధిక్కార నేరం. గురువుగారు అంటే అయిపోయిందా, జరుగుతుందా ఏమిటి అన్నాడు అనుకోండి, గురువుగారిని ధిక్కరించినట్టు. పోనీ ఆ గురువు తనకు మాత్రమే గురువు అంటే, తనను ఇంతగా ప్రేమిస్తున్న మహానుభావుడైన కృష్ణుడికి కూడా గురువు, తన గురువునే కాక కృష్ణుడంతటి వాడికి గురువు అయిన వాడిని వేళాకోళం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు అవుననాలా కాదనాలా, ఏమనాలండి? కుచేలుడికి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి కృష్ణుడు కల్పించాడో చూడండి. ఇక్కడి దాకా మాట్లాడి ఇప్పుడు మాట్లాడవేంటి కుచేలా అంటున్నాడు. కుచేలుడు సంపదకు పేదవాడు కానీ తెలివికి పేదవాడు కావాల్సిన అవసరం లేదు. ఇద్దరు ఒకే యూనివర్సిటీ విద్యార్థులు కదా, ఒకే గురువు గారి దగ్గర చదువుకున్నారుగా, అందుకని ఆయన కూడా తక్కువ వాడేం కాదు. కుచేలుడు అద్భుతమైన ఒక సమాధానం చెప్పాడు. కృష్ణ, ఇందాకడి నుంచి చూస్తున్నానయ్యా, నువ్వు గురువుగారు 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 అంటున్నావు, నాకు గురువు కానీ నీకెలా గురువు అవుతాడయ్యా? నీకు గురువు ఉన్నాడా ఈ లోకంలో? గురుమతి తలపగ త్రిజగద్గురుండవనదగిన నీకు గురుడనగా ఉండరుడెవ్వడు. సరి అయిన బుద్ధితో ఆలోచిస్తే నీకు గురువుడున్నాడయ్యా, సమస్త లోకాలకు నీవే గురువు గదా. కృష్ణం వందే జగద్గురుం. అన్ని లోకాలకు నువ్వే గురువు అయితే నీకు గురువు ఉండడం ఏమిటయ్యా? నీకెక్కడ గురువు ఉన్నాడు? గురుమతి తలపగ త్రిజగద్గురుడవనందగిన నీకు గురువనగా ఉండరుడెవ్వడు. మరి ఎంతసేపు గురువు గురువు అని ఎందుకంటున్నావో నాకు అర్థమైందిలే. ఉండరుడెవ్వడు గురువనగా ఉండరుడెవ్వడు నీ కరయగా ఇంతయును విడంబనంబయగుగాదే హరి. ఇదంతా నీకొక వేడుక. శిష్యుడైన వాడు తాను ఎంతటి వాడైనా గురువు పట్ల ఎలా ఉండాలో నీ ఆచరణ ద్వారా నేర్పుగా లోకానికి నేర్పటానికి నువ్వు వాడుతున్న నాటకం తప్ప నీకు గురువు ఏమిటయ్యా? నువ్వే సమస్త లోకాలకి గురువు కదా అన్నాడు. అంటే కృష్ణుడు కథంతా నడిపి చిట్ట చివరికి గురువు గారు ఆశీర్వదించారు మనకు సంపదలు రావాలని, నీకు గుర్తుంది కదా అన్నాడు. అంటే ఇప్పుడు నాకు సంపదలు వచ్చాయనో లేవనో చెప్పాలి. అంటే గురువుగారు ఆశీర్వచనాన్ని గురించి చెప్పాలి. కుచేలుడు ఏమన్నాడంటే, గురువుగారు ఆశీర్వదించారు బాగానే ఉంది కానీ ఆ గురువుగారు ఇచ్చిన చెక్ ఎలాంటిదంటే దాని మీద కౌంటర్ సిగ్నేచర్ రెండోది కావాలి. గురువుగారి ఆశీర్వచనాన్ని దైవము ఆమోదించాలి. అది మిగిలిపోయింది. ఒక సంతకం గురువుగారు చేశారు, ఆ చెక్ మీద కౌంటర్ సిగ్నేచర్ రెండో సంతకం నువ్వు చేయాలి. అందుకని నీ దగ్గరికి వచ్చా, నువ్వు దైవానివి కాబట్టి.
ఎవరు ఎవరిని ఆశీర్వదించినా, ఎవరు ఎవరికి వరమిచ్చినా, ఎవరు ఎవరికి శాపమిచ్చినా దైవము ఆమోదిస్తేనే అది అమలు జరుగుతుంది, లేకపోతే అమలు జరగదు. కాబట్టి వరాలు ఉన్నాయి కదా అని విర్రవీగిన వాళ్ళు ఏమయ్యారో మనకు తెలుసు. అందువల్ల వరాలు వచ్చినా, ఆశీర్వచనం లభించినా, గురువుగారి కటాక్షం ఎంతగా లభించినా దైవానుగ్రహం కూడా కావాల్సినా. సంపదలు వచ్చాయి అంటున్నావు నువ్వు, బానే ఉంది, బట్వాడ అవడంలో నీకు ముందొచ్చాయి, నాకు ఇంకా రావాలి, నాకు ఆలస్యం ఉంది. ఎందుకంటే నీకు కౌంటర్ సిగ్నేచర్ అక్కర్లా, సిగ్నేచర్ చేసేవాడివి నువ్వే. నాకు కౌంటర్ సిగ్నేచర్ పడాలి, నువ్వు ఆమోదించాలి. గురు కటాక్షానికి దైవానుగ్రహం తోడు కావాలి, అప్పుడు కదా గురువు వచనం ఫలించేది. అందుకోసం నేను వచ్చారని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నిస్తే ఈయన కూడా వ్యంగ్యంగా సమాధానం చెప్పాడు. గురుమతి తలపగ త్రిజగద్గురుడవనందగిన నీకు గురువనగా ఒండరుడెవ్వడు ఇంతయు నీకరయగ విడంబనంబయగుగాదే హరి. కృష్ణుడి దగ్గర ఓ తమాషా లక్షణం ఉంది. తాను దైవమని ఎదుటి వాళ్ళు గుర్తించే వరకు వెంటపడతాడు. మన్ను తిన్నావురా, అబ్బాయి లేదమ్మా, అన్నయ్య అబద్ధం చెప్పాడు, కాదురా నోరు చూపించాడు. విశ్వరూపం చూసింది, ఆవిడ అదిరిపోయింది. తల్లికి తానేమిటో తెలియజేశాడు. మళ్ళీ అందులోనే ఆవిడ ఉండిపోకుండా కొంగు పట్టుకోలేక అమ్మ ఆకలేస్తోంది అన్నం పెట్టు అన్నాడు. టక్కున తల్లి అయిపోయింది ఆవిడ. బిడ్డకి ఆకలంటే భరించగలనా అని భుజాన వేసుకుని లోపలికి వెళ్ళిపోయింది. అంటే తానెవరో తెలియచేస్తాడు, మళ్ళీ వెంటనే మాయపొరలు కప్పుతాడు. ఇప్పుడు కుచేలుడు తానెవరో గుర్తించేశాడు కాబట్టి మళ్ళీ మాయపొరలు కప్పాలి. అందుకని కృష్ణుడు అన్నాడు, సరే గాని కుచేల, ఈ మాటలకేం కానీ, చిన్నప్పుడు మనం చదువుకునే రోజుల్లో సెలవులకి ఇంటికెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నువ్వు ఒట్టి చేతులతో వచ్చేవాడివి కాదు. మీ ఇంటి దగ్గర నుంచి రకరకాల రుచికరమైన తాయిలాలు పట్టుకొచ్చేవాడివి. ఇన్నాళ్ల తర్వాత నన్ను చూడ్డానికి వస్తూ ఒట్టి చేతులతో వస్తావా ఏమిటి? ఏదో ఒకటి తప్పకుండా తెచ్చే ఉంటావు. ఏం తెచ్చావో చెప్పు. నా యందుల భక్తించేసి నాకు ఉపాయనంబుగా ఏమి పదార్థంబు తెచ్చితివి? ఆ పదార్థంబు లేశమాత్రంబైన 10,000గా అంగీకరింతు. ఎంత ఇచ్చాడు అనేది కాదు, భగవంతుడికి ఏ మనస్సుతో ఇచ్చాడు అనేదే ముఖ్యం. అందుకని నా యందుల భక్తించేసి నాకు ఉపాయనంబుగా ఏమి పదార్థంబు తెచ్చితివి? ఆ పదార్థంబు లేశమాత్రంబైన 10,000గా అంగీకరింతు. అట్లుగాక మద్భక్తింతగలని దుష్టాత్ముండు, నీచవర్తనుండైన దుష్టాత్ముండు హేమాచల తుల్యంబైన పదార్థంబు నొసంగినను నాకు సమ్మతంబు కాదు. వచనం రాశారు పోతన్న గారు, చాలా అందమైన వచనం రాశారు. బంగారు కొండ తెచ్చి అక్కడ పెట్టినా సరే నాకు అక్కర్లేదంటానయ్యా, వాడికి భక్తి లేకపోతే. మద్భక్తింతగులని దుష్టాత్ముండు హేమాచల తుల్యంబైన పదార్థంబు నొసంగినను అది నాకు సమ్మతంబు కాదు. కాబట్టి నా మనస్తత్వం ఎలాంటిది అంటే, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన పాయని భక్తిన్ కొలిచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగనయేను భుజింతున్. చాలా ఆశ్చర్యకరమైన పద్యం ఇది. ఈ పద్యం చదవగానే నేను తెలుగు భాగవతం పుస్తకం మూసేసి సంస్కృత భాగవతం పుస్తకం తెరిచా. అబ్బాయి భలే పద్యం రాశారు పోతన్న గారు, మూలంలో ఉందా లేదా అని. సరిగ్గా మూలంలో భగవద్గీతలో చెప్పిన శ్లోకమే భాగవతంలో కూడా రాశారు వ్యాసుల వారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఈ భగవద్గీతలో ఉంది, ఇది ప్రసిద్ధంగా ఉంది. భాగవతంలో కూడా కుచేలోపాఖ్యానంలో ఈ సందర్భంలో కృష్ణ పరమాత్మ ఈ శ్లోకమే అన్నాడు. వ్యాసుల వారి శ్లోకమే కదా, ఇక్కడ కూడా ఆయన అనుసంధానం చేశారు. సరిగ్గా శ్లోకానికి పోతన్న గారు అనువాదం చేశారు. పత్రం అంటే దళము అన్నారు, పుష్పం ఫలం తోయం, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన పాయని భక్తిని కొలిచిన జనులర్పించిన. ఆ పద్యం చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, భగవద్గీత అంతా పోతన్న గారు అనువాదం చేసి ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. ఎంత అద్భుతమైన అనువాదమో. సరిగ్గా వ్యాస మహర్షి హృదయాన్ని తెలుగు పద్యంలోకి ఆయన అలా దింపేశాడనమాట. ఎంత అందమైన అనువాదం చేశాడో, ఎక్కడ తేడా లేదు. వ్యాస హృదయానికి ఏమాత్రం భేదం లేకుండా రచన చేశాడు. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన పాయని భక్తిన్ కొలిచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగనే ఏను భుజింతున్. సరిగ్గా మూలంలో కూడా అశ్నామి. మనకు వెంటనే ఏం సందేహం కలుగుతుంటే, ఫలం అంటే తింటాడు బాగానే ఉందండి, అశ్నామి అంటే తినడం కదా.
పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు. నీరు కూడా తినడం ఏంటండి? నీరైతే తాగుతాను, పండు అయితే తింటాను, పువ్వు అయితే వాసన చూస్తాను, ఆకైతే అలా ఏదో చేత్తో పట్టుకుంటాను అనాలి. కానీ అన్ని తినేస్తాడా? ఆకులు తినేస్తాడు ఆయన, పూలు కూడా తినేస్తాడా? తింటే తిన్నాడు. నీళ్ళైతే తాగుతాను అన్నారు కానీ తింటాను అంటాడేమిటి? వ్యాసుల వారికి సరిగ్గా వ్యాకరణం రాదా? పోతన్న గారికి అంతకంటే రాదా? ఈయన కూడా ఏను భుజింతున్ అన్నాడు. అంటే నేను ప్రేమతో స్వీకరిస్తాను అని అర్థం తప్ప తింటాను అని కాదు. ఎందుకు అంటే ఆకు ఇచ్చిన, ఓ పండు ఇచ్చిన, కాస్త నీళ్లు పోసిన, ఏదో లేకపోతే ఓ పువ్వు పెట్టినా పరమాత్మ సంతోషిస్తాడు అని మామూలుగా ఈ శ్లోకానికి మనం అర్థం చెప్పుకుంటాం. అయితే కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఏం చెప్తున్నారు వ్యాసుల వారు, ఏమంటున్నాడు కృష్ణ పరమాత్మ అని ఆలోచిస్తే, పత్రం అంటే కేవలము ఒక తమలపాకు అక్కడ పెట్టి దాని మీద గణపతిని పెడుతూ ఉంటాం మనం, అది కాదు. ఆ తమలపాకు ఎందుకు పెట్టామంటే పరమాత్మని ఆ తమలపాకు మీద పెట్టిన పసుపు ముద్దలోకి మనం ఆవాహనం చేస్తున్నాం. ఆవాహనం సమర్పయామి. ఆవాహనం చేయాలి. మొట్టమొదట ఆవాహనం, షోడశోపచార పూజా విధానంలో దైవం వస్తే కదా, మనం ఆహ్వానిస్తే కదా అప్పుడు పూజ ఆహ్వానం చేస్తాం. ఎక్కడికి ఆహ్వానం చేస్తున్నాం? తమలపాకు మీద 4 వేళ్ల నడిమి భాగంలో ఇమిడిపోగలిగిన పసుపు ముద్దని గణపతిగా భావన చేసి ఆహ్వానం చేశాం మనం. ఎందుకు చేశాం అంటే నిజానికి ఈ తమలపాకు కాదు గణపతికి స్థానం, హృదయం. హృదయంలో పెట్టుకోవడం చేతకాక హనుమంతుళ్లాగా గుండె తెరిచి అందులో సీతారాముల్ని చూపించే సామర్థ్యం మనకు లేక సంకేత రూపంలో మన హృదయానికి సంకేతంగా ఒక పత్రాన్ని ఏర్పాటు చేసి దాని మీద పరమాత్మను ప్రతిష్ఠించుకుంటున్నాం. అంటే పత్రం అని చెప్పింది హృదయ పత్రం. పత్రం పుష్పం. పుష్పం కూడా శివానందలహరిలో జగద్గురువులైన ఆదిశంకరులు అంటారు, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్య ఏకం చేతస్సరసిజం ఉమానాథ సుఖేన అవస్థాతుం జనైః న జానాతి కిమహో. ఎంత వెర్రివాడయ్యా ఈ మానవుడు! ఎక్కడో కొండల మీదకి వెళుతున్నాడా, ఎక్కడో సరస్సుల్లోకి వెళుతున్నాడా, అరుదైన పుష్పాలు తేవాలని ఆరాటపడుతున్నాడా? ఎంత వెర్రివాడు! తన హృదయం అనే పుష్పాన్ని సమర్పించి సుఖంగా ఉండొచ్చు కదా అని రాశారు శంకరాచార్యుల వారు. అబ్బో ఇది బాగుందండి, అసలు పూలు తీసుకురానక్కర్లేదు, మనం పూజ అంతకంటే అక్కర్లేదు, హృదయంలో దేవుణ్ణి పెట్టుకుంటే చాలు, బాగుంది. శంకరాచార్యుల వారు చెప్పారు కదా. ఏమని చెప్పారు? హృదయం అనే పుష్పాన్ని. అంటే దీన్ని భగవంతుడికి ఇవ్వాలంటే ముందు ఇది పుష్పం కావాలి. ఇది బండరాయిలా ఉంది, పెద్ద కొండలా ఉంది, భయంకరంగా ఉంది, భీకరంగా ఉంది, ఏ మంచి లక్షణాలు ఇందులో లేవు, ఇది అరణ్యంలో ఉంది. ఇది ముందు పుష్పంగా మృదువుగా మారాలి, సాటివాడిని కష్టాన్ని చూసి స్పందించేట్టుగా మారాలి, ఇందులో జ్ఞానం అనే మకరంద రసం ప్రవహించాలి, ప్రేమ అనే పరిమళం రావాలి, సుకుమారమైన భావాలు ఉండాలి. అప్పుడు హృదయం పుష్పంగా మారుతుంది. మారిన తర్వాత దీన్ని సమర్పించాలి. బండరాయిలా ఉన్నదాన్ని సమర్పించి నా హృదయ పుష్పం నువ్వు సర్దుబాటు చేసుకో అంటే ఎలా కుదురుతుందండి? అందుకని ముందుగా హృదయాన్ని పుష్పంగా మార్చుకోవాలి. ఆదిశంకరుల అభిప్రాయం అది తప్ప ఇప్పుడు చేస్తున్న పూజలన్నీ మానేయండి అని కాదు. చేస్తున్న పూజల ఆంతర్యం తెలుసుకుని చెయ్యండి అని చెప్తున్నారు ఆయన. అందుకని ఈ పూజలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే నీ హృదయాన్నే పుష్పము రూపంలో సమర్పిస్తున్నావు సుమా. ఎప్పటికైనా ఈ సమర్పిస్తున్న పుష్పాల వంటిదిగా నీ హృదయం మారాలి. అది ఈ పూజలకు ప్రయోజనం. లోపల మార్పు రాకుండా ఎన్ని అర్చనలు ఎన్ని యుగాలు చేసినా ఏం ప్రయోజనం కనుక. అందువల్ల ఈ మార్పు రావడం పూజల యొక్క ఆంతర్యం అని చెప్పడం ఆదిశంకరుల అభిప్రాయం తప్ప చేస్తున్న పూజలు మానేయమని కాదు. హృదయాన్ని పుష్పంగా మలచుకోవాలి, మార్చుకోవాలి, అది ఆయన అభిప్రాయం. అందుకని పుష్పం అంటే హృదయ పుష్పమే. అందుకని మన ఆలయాల్లో ఏం చేస్తామంటే మనం వెళ్ళాక మన హృదయాన్ని సమర్పించలేం కాబట్టి అర్చక స్వామి వారు మన చేతికి పుష్పాన్ని ఇస్తారు, దాన్ని హృదయం దగ్గర పెట్టుకుంటాం. దాతా పురస్తాద్యముదాజహార అని మంత్రపుష్పం చదువుతారు. ఈ మంత్రం ద్వారా మన హృదయాన్ని పుష్పంలో ప్రవేశపెట్టి మళ్ళీ అర్చక స్వామివారు రాగానే ఆయన పళ్ళెంలో పెడతాం. ఆయన తీసుకెళ్లి పరమేశ్వరుడి పాదాల దగ్గర సమర్పణం చేస్తాడు. అంటే మన హృదయాన్ని మంత్రపుష్పం ఆధారంగా మన హృదయాన్ని పుష్పంగా చేసి ఆ పుష్పాన్ని అర్చక స్వామివారు ఇచ్చిన పుష్పంలో ప్రవేశపెట్టి పరమాత్మ పాదాలకు సమర్పణం చేస్తున్నాం అన్నమాట. పుష్పం అంటే అది హృదయ పుష్పం, మంత్ర పుష్పం. పత్రం పుష్పం ఫలం. పండు. ఏం పండు? మామిడి పండ, అరటి పండ, సపోటానా,
కమలా ఫలమా? ఏం పండు ఇవ్వాలి? మనం అర్చన చేస్తాం, పారాయణ చేస్తాం, మంత్రజపం చేస్తాం. అయిపోయాక ఒక మాట అంటూ ఉంటాం, ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు, ఏతత్ఫలం నారాయణార్పణమస్తు అంటాం మనం. అంటే మనం ఇంతసేపు చేస్తున్న పూజ వల్ల కలిగే పుణ్యఫలం ఉందే, ఆ పుణ్యఫలం మనం తీసుకోవడానికి వీల్లేదు. ఇంత కష్టపడి పూజ చేసి, 3 గంటలు కష్టపడి పూజ చేసి, బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా పూజ చేసి భక్తి, అందువల్ల అలా పూజ చేసి పరమాత్మకు సమర్పించేసిన తర్వాత ఆ పుణ్యఫలం ఏదో వచ్చింది, ఆ ఫలం మనం ఖాతాలో వేసుకోవడానికి వీలేదు. అది కూడా ఆయనకే ఇచ్చేయమన్నారు. ఏతత్ఫలం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు, ఏతత్ఫలం నారాయణార్పణమస్తు. ఇది ఎక్కడ న్యాయం అండి? పూజ ఆయనకైనా, పూజ వల్ల వచ్చిన ఫలము ఆయనకైనా. ఇంకెందుకంటే పూజలు దండగా అనిపించదా మనకి? అలా అనిపిస్తుంది. కానీ అందులో ఒక ఆంతర్యం ఉంది. ఏమిటి ఆంతర్యం అంటే, చేసే పూజలు ఏ లక్ష్యంతో మనం చేస్తున్నాము? లౌకికమైన ప్రయోజనాల కోసం చేస్తున్నామా? అలా కాక యథార్థమైన మోక్షస్థితిని అనుభవించడానికి చేస్తున్నామా? యథార్థమైన మోక్షస్థితి కావాలి అని అనుకుంటే, మరుజన్మ లేకుండా చేసుకోవాలని భావిస్తే, శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతిస్తే ఏం చెయ్యాలి అంటే, మనకు మళ్ళీ జన్మ వచ్చే నాటికి పుణ్యఫలం పాపఫలం 2 లేకుండా చేసుకోవాలి. పుణ్యఫలం ఉన్నా దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి, పాపఫలం ఉన్నా దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి. అయితే ఈ 2 లేకుండా చేసుకోవాలంటే ఏం చేయాలండి? ఏం చేయాలంటే, పాపఫలం పాపం చేస్తే వచ్చేస్తుంది కాబట్టి చేయకుండా ఉండాలి. పుణ్యఫలం చేస్తే, పుణ్యం చేస్తే పుణ్యఫలం వస్తుంది కాబట్టి దాన్ని నీవు స్వీకరించకుండా దీన్ని పరమాత్మకి చేయాలి. అప్పుడు నీకు పుణ్యఫలం బ్యాలెన్స్ ఉండదు, పాపం చెయ్యవు కాబట్టి పాపఫలం బ్యాలెన్స్ ఉండదు. ఈ శాస్త్రజ్ఞులు చాలా దుర్మార్గులండి, దయలేదు వాళ్ళకి. పాపం చేయవయ్యా, ఏతత్ లంచగొండి తనం ఫలం నారాయణార్పణమస్తు, ఏతత్ అసత్యాల ఫలం పరమేశ్వరార్పణమస్తు. చేయవలసిన పాపాలన్నీ చేసి భగవంతుడికి ఇచ్చేస్తే సరిపోలేదా? మనకి పాపఫలం బ్యాలెన్స్ ఉండదు కదా. కష్టపడి పాపం చేయకుండా ఉండమన్నారా? ఎంతో కష్టపడి పుణ్యం చేయమన్నారా? ఈ పుణ్యఫలం కూడా అనుభవించడానికి అవకాశం లేదు, ఆయనకి ఇచ్చేయమన్నారా? ఎంత అన్యాయం అండి! అసలు మన శాస్త్రజ్ఞులు పరమ కఠినాత్ములండి అనిపిస్తుంది మనకి. ఉద్దేశం ఏమిటంటే, పాపం చేస్తే అనుభవించి తీరవలసిందే. చేసిన కర్మము చెడని పదార్థము చేరునే నీ వెంట తాత్వికులైన మహానుభావులు స్పష్టంగా తెలియచేశారు. అందులో ఎక్కడికి పోదు, మన వెంట వచ్చి తీరుతుంది. మరి పాపం చెయ్యకుండా ఉండాలంటే, పుణ్య సంకల్పాలు రావాలంటే హృదయానికి సంస్కార బలం కావాలి. ఊరికే పాపం చేయకుండా ఉండలేడు, సంస్కార బలం పెరగాలి. సంస్కార బలం పూజల వల్ల పెరుగుతుంది, అర్చనల వల్ల పెరుగుతుంది, అభిషేకాల వల్ల పెరుగుతుంది, ప్రదక్షిణాల వల్ల పెరుగుతుంది. మనం చేసే అన్ని రకాల ఆధ్యాత్మికమైన క్రతువులకు ప్రయోజనం ఏమిటి అంటే సంస్కార బలం పెరగడమే. పెళ్లిళ్ళు కావడం, ఉద్యోగాలు రావడం, ట్రాన్స్ఫర్లు కావడం కాదు. అది పరమమైన ప్రయోజనం. పరమ పుణ్యఫలం ఏమిటి అంటే, మనలో పాప సంకల్పాలు లేకుండా ఉండే దివ్య స్థితి రావాలి. అందుకని పుణ్య కార్యక్రమాలు ఆచరించాలి. ఎప్పుడైతే పుణ్య కార్యక్రమాలు ఆచరించాడో, సంస్కార బలం వచ్చిందో, పాప సంకల్పాలు పోతాయి. ఇక పాపం చేయడు, చేసినంత వరకు అనుభవించాలి, ఇక పైన చేయడు. పుణ్య కార్యక్రమాలు చేశాడు, పుణ్యఫలం వచ్చింది. ఈ పుణ్యఫలాన్ని భగవంతుడికి ఇచ్చేశాడు తాను తీసుకోకుండా. అప్పుడు పుణ్యఫలము లేదు, ఇప్పుడు పాపఫలము లేదు, పుణ్యఫలము లేదు. కాబట్టి మోక్షానికి అర్హత వస్తుంది. అది భారతీయ సంస్కృతి యొక్క ఔన్నత్యం. అందుకని ఏతత్ఫలం శ్రీనారాయణార్పణమస్తు, ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. పత్రం పుష్పం ఫలం తోయమన్నప్పుడు ఫలం పూజాఫలం, తపఃఫలం, యజ్ఞఫలం, నీవు చేసిన సత్కార్యాల యొక్క ఫలం. వ్రతం చేసిన, అర్చన చేసిన, పారాయణ చేసిన, ఏమైనా చెయ్యి, దాని ఫలం పరమాత్మకే ఇచ్చేయాలి తప్ప నీవు తీసుకోవడానికి వీల్లేదు. తీసుకున్నావా మళ్ళీ జన్మెత్తుతావు. ఈ జన్మలో ఏదో బుద్ధి కుదిరి మంచి పనులు చేసావు, వచ్చే జన్మలో ఏం చేస్తావో ఎవరికి తెలుసు. అందువల్ల ఇక్కడితోనే రద్దు చేసుకో. అందుకని ఆయనకి ఇచ్చేసేయి. కాబట్టి పత్రం పుష్పం ఫలం అన్నప్పుడు ఫలం అంటే పూజా ఫలము, తపఃఫలము, సత్కర్మ ఫలము తప్ప మనం అనుకునే మామిడి పండో అరటి పండో కాదు. ఫలం తోయం, నీరు. దానం చేసేటప్పుడు నీటిని పోసి దానం చేస్తారు. అందుకే తెలుగులో చక్కని నుడికారం ఉంది, వాడు నీళ్లు వదులుకున్నాడు అని. అంటే నీళ్లతో ఇచ్చేశాడనమాట.
దానం చేసేసాడు. ఈ నీళ్లు పడకుండా ఉండడం కోసమే ఈ దానం జరగకూడదనే ఉద్దేశంతోనే శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తి నీటితో తెచ్చిన కలశంలో దూరాడు. ఆయన ఏమిట్రా ఇందులోంచి నీళ్లు రావట్లేదు అని వామనుడు దర్భపులతో పోటు పొడిచాడు. ఆయనకి 2 కళ్ళలో ఒక కన్ను ఎగిరిపోయింది. ఆనాటి నుంచి 1 గంట వాడు అయిపోయాడు ఆయన. ఇది కూడా మూలంలో లేదు, ఈ పద్యం పోతన్న గారే కల్పించారు. 1 గంటి వాడు అయిపోయాడు అని. ఏమిటి అందులో ఉద్దేశం అంటే 2 కళ్ళు అంటే ఒకటి ఇహలోక దృష్టి, ఒకటి పరలోక దృష్టి. శుక్రుడికి ఇహలోక దృష్టి తప్ప పరలోక దృష్టి లేదు. 2 రకాల దృష్టి లేని వాడికి 2 కళ్ళు ఎందుకంటే వాడు తీసేద్దాం అనుకున్నాడు పరమాత్మ, అందుకని తీసేసాడు. అది ఆ కథలో మనకు కనపడే ఆంతర్యంగా కనిపిస్తుంది. అందువల్ల పత్రం పుష్పం ఫలం తోయం అన్నప్పుడు తోయం అంటే దానధార జలం, పత్రం అంటే హృదయపత్రం, పుష్పం అంటే మంత్రపుష్పం, ఫలం అంటే పూజాఫలం, తోయం అంటే దానధార జలం. దీన్ని భక్తితో ఎవరైనా సమర్పిస్తే నేను తప్పక స్వీకరిస్తాను. ఇది పరమాత్మ చేసిన ప్రతిజ్ఞ. దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన పాయని భక్తిన్ కొలిచిన జనులర్పించిన ఎలమిని రుచిరాన్నముగనయేను భుజింతున్. ఏం కుచేలా, ఏం తెచ్చావు ఇంతకి? కుచేలుడికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఇంత వైభవం కలిగిన పరమాత్మ ఇన్నాళ్ల తర్వాత వచ్చానా? ఏనాడో దాచి ఉంచిన అటుకులు ఈవేళ తినడానికి యోగ్యంగా, అసలు అటుకులు ఇవ్వడమే దారుణం, అవి తినడానికి యోగ్యంగా ఉన్నాయో లేవో కూడా తెలియదు. అది బొత్తిగా ఆయనకి ఇవ్వడానికి సిగ్గుపడి మొహమాటపడి అబ్బాయి అనుకోకుండా ఉన్న పళంగా బయలుదేరలే, ఏం తేలేదులే అన్నాడు. కాదులే, నువ్వు ఊరికే రావు, ఏమీ తీసుకురాకుండా రావు, తప్పకుండా ఏదో తెచ్చే ఉంటావు అన్నాడు. మధుసూదన సరస్వతి అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన భగవద్గీతకు ఒక అద్భుతమైన వ్యాఖ్యానం రాశాడు. సంస్కృత భాషలో భగవద్గీతకు వెలువడిన వ్యాఖ్యానాలలో మంచి ప్రామాణికత కలిగిన వ్యాఖ్యానాలలో అదొకటి. గూఢార్థ దీపికా వ్యాఖ్య అని దానికి పేరు. అందులో ఆయన భక్తితో దైవాన్ని ఆరాధించిన వాడికి జ్ఞానం వస్తుంది అనే శ్లోకానికి వ్యాఖ్య రాశాడు ఆయన. ఆ వ్యాఖ్య ఆయన విమర్శకుడే కాకుండా కవి కూడా కావడం వల్ల అది కూడా శ్లోకంలో రాశాడు. పరమాత్మ ఏమంటున్నట్ట, దాసోహమితి యా బుద్ధి పూర్వమాసీత్ జనార్దనే. జనార్దనుడైన పరమాత్మ యందు నాకు భక్తి ఉంది. స్వామి నువ్వు దైవానివి, నేను నీ దాసుణ్ణి, దాసోహం 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 అంటూ ఉంటా. దాసోహమితి యా బుద్ధి పూర్వమాసీత్ జనార్దనే. ఆ జనార్దనుడు చూశాడు, వీడి దగ్గర ఏమీ లేదు తీసుకుందామంటే. దాసోహం అనే భావన తప్ప ఇంకేమీ లేదు. ఏదో ఒకటి తీసుకోకపోతే తోసదు ఆయనకి. ఆయన ఎలాంటి వాడు అంటే గోపికల వస్త్రాలు అపహరించే స్వభావం కలిగిన వాడు కదా. ఏదో ఒకటి తీసుకోకపోతే తోసదు కాబట్టి దాసోహం తప్ప ఇంకేమీ లేని వీడి దగ్గర ఏం తీసుకుందామని బాగా ఆలోచించి కాస్త తీసేసుకున్నాడు అన్నారు. దాకార అపహృతస్తేన గోపీ వస్త్రాపహారిణ. గోపికల వస్త్రాలు అపహరించే స్వభావం కలిగిన పరమాత్మ దాసోహం తప్ప ఏమీ లేదంటున్న భక్తుడిలో దాసోహంలోని అపహరించాడు. అప్పుడు ఏమైంది? సోహం, నీవే నేను. తనతో తాదాత్మ్యాన్ని ప్రసాదిస్తాడు పరమాత్మ. భక్తుడైన వాడికి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అది ఆయన ఉద్దేశం అన్నమాట. అందుకని దాసోహం దాసోహం అంటున్నవాడి దగ్గర కూడా ఏదో ఒకటి తీసేసుకునే లక్షణం ఉన్నవాడు బాల్యమిత్రుడైన కుచేలుని వదిలిపెడతాడా? ఆ ఊరికే రావులే, నాకు తెలుసులే, ఏదో అంటున్నావు కానీ అని నెమ్మదిగా గిలిగింతలు పెట్టి వీపు వెనకాల దాచుకున్న అటుకుల మూటను వెతికి పట్టుకున్నాడు. అటుకులా? అబ్బా ఎంత ఇష్టమైనవయ్యా నాకు. ఆయన మీ ఇంటి దగ్గర నుంచి తెచ్చే అటుకులు భలే రుచిగా ఉంటాయి, ఎన్నాళ్ళలో అయింది తిని అని వెంటనే మూట విప్పాడు. ఒక గుప్పెడు అటుకులు నోట్లో వేసుకున్నాడు. అబ్బా ఎంత రుచిగా ఉన్నాయి కుచేలా, ఎంత బాగున్నాయి అని ఇంకో గుప్పెడు అటుకులు తీసుకోవడానికి చెయ్యి పెట్టాడు. నేను చెప్పడానికి ఆలస్యమైంది కానీ కృష్ణుడు చాలా వేగంగా చేశాడు ఈ పనులన్నీ. వెంటనే రుక్మిణీదేవి ఆ చెయ్యి పట్టుకుంది. తిన్నారు కదా చాలు అంది. అంటే హైజీనిక్గా లేవు ఇవన్నీ, తింటే ఈ పెద్ద మనిషి అపోలో హాస్పిటల్కో వెళ్ళాలి, అప్పుడు కుచేలుడికి ఇవ్వడానికి కాదు కదా, మనకే ఏం మిగలదు, మొత్తం అంతా హాస్పిటల్కే సరిపోతుంది, వాళ్ళ కార్పొరేట్ కదా, ఆ ప్రమాదం ఉంటుంది అని వద్దందా అని మనకు సందేహం కలుగుతుంది. మురహరుడు పిడికెడటుకులు కరమారగ ఆరగించి. పోతన్న గారు ఎంత ముద్దైన పద్యం చెప్పారో చూడండి.
మురహరుడు పిడికెడటుకులు కరమారగ ఆరగించి కౌతుకమతి అయి మరియును పిడికెడుగునా తత్కరమప్పుడు పట్టె కమల కరకమలములన్ తత్కరమప్పుడు పట్టె కమల కరకమలములన్ కమలాల్లాంటి తన చేతులతో ఆయన చేతిని పట్టుకుని ఆగండి. ఆవిడ ఆగండి అంటే ఆగాల్సిందే, కృష్ణుడైనా సరే ఆవిడ పవర్ అది. ఆగాడు పాపం. ఏమిటన్నాడు? చెవిలో గుసగుసగా చెప్పింది, సంపారగ ఇతనికి బహు సంపదలందింప ఇవియే చాలును. ఏదో ఒకటి తీసుకుని ఆ వంకతో సంపదలిచ్చే స్వభావం నీకు ఉంది కదా పరమాత్మ. అనంతమైన సంపదలు కుచేరుడికి ఇవ్వడానికి ఇప్పుడు నువ్వు తిన్న గుప్పెడు అటుకులు చాలయ్యా. ఇంకో గుప్పెడు తిన్నావనుకో మొత్తం మన దగ్గర ఉన్న సంపద అంతా అటు వెళ్ళిపోతుంది. నేను వాళ్ళ సర్వెంట్ మేడ్గా చేయాలి, నువ్వు గేట్ కీపర్గా ఉండాలి. అంతేకాదు రేపు మరో కుచేరుడు వస్తాడు, వాడికి కూడా ఇవ్వాలి కదా. ఒక్క కుచేరుడికి మొత్తం ఇచ్చేస్తే ఎలా? ఈవేళ కుచేరుడు ఎందుకు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడంటే సంపద మొత్తం ఒకచోట పోగుపడి ఉంటుంది, పంచబడటం లేదు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఈ సంపద అంతా ఒకే కుచేరుడి దగ్గర పోగుపడితే అప్పుడు సమాజానికి అదే ప్రమాదం. సంపద ఎప్పుడు పంచబడాలి కానీ ఒకే చోట పోగుపడి ఉండరాదు. ప్రేమ ఉన్నప్పుడు సంపద పంచబడుతుంది, స్వార్థం ఉన్నప్పుడు సంపద ఒక చోట పోగుపడుతుంది. కాబట్టి సంపద పంచబడాలి, ఒకే కుచేరుడికి ఇచ్చేస్తే ఎలాగా అంది ఆవిడ. ఎందుకలా అంది అంటే ఆమె ఎవరు? విష్ణుమూర్తి ఎవరండి? లక్ష్మీదేవి ఎవరు? ఈయన విష్ణు స్వరూపుడు కృష్ణుడు, లక్ష్మీ స్వరూపిణి రుక్మిణీదేవి. విష్ణుమూర్తి ఎవరో విష్ణు సహస్రనామంలో మొదటి నామమే చెప్పేసింది, విశ్వం. తర్వాతే విష్ణు, ముందు విశ్వం నామం. విశ్వం విష్ణు, విశ్వమే విష్ణువు. మరి లక్ష్మీ స్వరూపిణి కదా రుక్మిణీదేవి. లక్ష్మి ఎవరు అంటే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రంలో మొట్టమొదటి నామం ప్రకృతి. ఆమె ప్రకృతి స్వరూపిణి. ఏమిటి ప్రకృతి యొక్క ధర్మం? సంపద ఒకే చోట పోగుపడి ఉండరాదు, ఇది ప్రకృతి ధర్మం. విశ్వస్వరూపుడైన పరమాత్మ విశ్వమంతా బాగుండాలని కోరుకుంటాడు కదా. విశ్వమంతా బాగుండాలని కోరుకునే నువ్వు ప్రకృతి ధర్మాన్ని గమనించి సంపద మొత్తం ఒకే చోటకి ఇవ్వకూడదయ్యా, ఆలోచించావా? సంపారగ ఇతనికి బహు సంపదలందింప ఇవియే చాలును త్రిజగత్ సంపత్కర దేవదేవ సర్వాత్మహరి అని తత్కరమప్పుడు పట్టె కమల కరకమలములన్. ఆవిడ చెవిలో గుసగుసగా చెప్పవలసిన మాట ఏదో చెప్పింది, చేయవలసిన పని ఏదో చేసింది. ఆ చేతిని పట్టుకుంది, ఈ చేతిని వెనక్కి తీసేసుకున్నాడు. ఎందుకు వచ్చావు కుచేలా అని కృష్ణుడు అడగలేదు. ఇందుకు వచ్చాను కృష్ణ అని కుచేలుడు చెప్పలేదు. హాయిగా కబుర్లు చెప్పుకున్నారు. ఆయనకి చక్కగా భోజనం పెట్టారు, మంచి వస్త్రాలు ఇచ్చి సత్కరించారు. ఆ పూట విశ్రాంతి తీసుకున్నాడు. వెళ్ళొస్తా కృష్ణ అన్నాడు. మంచిది ఆయన కుచేలా అన్నాడు. ఈయన వచ్చేసాడు. మనం అయితే ఏమనుకుంటాం, ఇంత పని చేసి అడగడం మానేసాం, అనవసరంగా మొహమాట పడ్డాం, చల్లకొచ్చి ముంత దాచాం, అడిగేస్తే సరిపోలేదా, ఇంత ప్రేమించిన వాడు ఇచ్చేవాడు కదా అనుకోవాలి. కుచేలుడను అలా అనుకోలే, ధ్యాసే లేదు ఆయనకి. నా పుణ్యమరయ నెట్టిదో, నా పుణ్యమరయ నెట్టిదో ఆ పుణ్యనిధిన్ ప్రశాంతు అచ్యుతు పరమేశుని బ్రహ్మణ్యుని చిద్రూపుని పరుణ్ కనుగొంటి. ఎంత పుణ్యం చేసుకున్నాను నేను, పరమాత్మని స్వయంగా దర్శించగలిగానే. ఎంత ప్రేమని పొందాను పరమాత్మ ద్వారా. పరమాత్మ నుంచి పొందవలసింది ప్రేమ తప్ప రూపాయలు కాదు. అందుకని కుచేరుడిగా ధ్యాస లేదు. నాకు సంపదలు కావాలి, అవి నేను అడిగితే బాగుండేది, అడక్కపోయి పొరపాటు చేశానే, ఇంటికి వెళ్ళాక ఆవిడ ఏం నిలదీస్తుందో ఈ ఆలోచన లేదు అసలు. అందుకని ఈ ఆనంద పారవస్యంతో అలా వెళ్ళిపోతున్నాడు. ఆహా ఎంత అదృష్టం, ఎంత అదృష్టం అని వెళ్ళిపోతూ తన ఇల్లు దాటి కూడా వెళ్ళిపోతున్నాడు. ఆవిడ వచ్చింది, ఏమిటంటే అలా వెళ్ళిపోతారు మన ఇల్లు దాటి అని. మన ఇల్లు అంటున్నావు, ఇంతకీ నువ్వెవరు అన్నాడు. ఎందుకంటే ఈయన వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఆవిడ ఇప్పుడు అలా లేదు. ఆంచి పట్టుచీర కట్టుకుని సర్వాభరణాలు ధరించి అద్భుతంగా ఉంది. వెళ్ళిపోయినప్పుడు చింకి పాత చీర కట్టుకుని ఉంది పాపం. ఇంతకీ నువ్వెవరు అన్నాడు. అదేమిటంటే నన్ను గుర్తుపట్టలేదా, నేను మీ ఇల్లాలండి. ఇల్లాలంటో ఇక్కడెందుకున్నావు అన్నాడు. ఇది మనిల్లా, అక్కడ 7 అంతస్తుల భవనం ఉంది. వాళ్ళెవరు అన్నాడు. మన పిల్లలేనండి. వీళ్ళంతా ఎవరో మన పరిచారికులండి. అంటే కృష్ణుడు కుచేరుడికి ఇంకా ఇక్కడికి రాకుండానే కృష్ణుడు సంపదలు ఇచ్చేశాడు, అయిపోయింది. ఈయన అడగకుండా ఆయన ఇచ్చేశాడు అనమాట. అడిగితే ఇవ్వడం కాదు. మా జల్లెళ్ళమూడి అమ్మ ఒక అద్భుతమైన మాట అంటుంది, అడగకుండా పెట్టేదే అమ్మ, అడిగితే గాని అమ్మైనా పెట్టదు అంటారు నాన్న.
కానీ అది సరికాదు, అడగకుండా పెట్టేదే అమ్మ. అడగకుండా ఇవ్వాలి. అయాచితంగా సంపదలిచ్చే స్వభావం పరమాత్మది. నోరు తెరిచి అడగవలసిన పని లేదు. మనకి ఏమి కావాలో, మన అవసరం ఏమిటో ఏం పరమాత్మకు తెలియకుండా ఉంటుందా? అడిగితే మాత్రమే తెలుస్తుందా? అడిగితే తప్ప తెలియని పరమాత్మకి ఇచ్చే శక్తి ఎక్కడుందండి? మనం అడిగితే తప్ప ఆయనకి తెలియదా? అంత తెలియని వాడు మనకేం ఇవ్వగలడు? అడగకుండానే తెలుసుకోగలడు. కాబట్టి అడగకుండానే ఇవ్వగలడు కూడా. మనకి ఎప్పుడు ఏది కావాలో అది ఆయన ఇస్తాడు. ఇస్తే కరుణించాడని, ఇవ్వకపోతే ఆగ్రహించాడని అనుకోవడం మన బలహీనత తప్ప యథార్థం మాత్రం కాదు. ఎప్పుడు ఇవ్వాలో, ఎవరికి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. ఆ కొలతలన్నీ బాగా తెలిసినవాడు. 3 అడుగులు కొలత వేసి ముల్లోకాలు ఆక్రమించుకున్న పెద్ద మనిషి కదా, ఆయన సామాన్యుడు కాదు. అందువల్ల కుచేలుడు తాను అడగలేదు, ఈ సంపదలన్నీ ఇచ్చాడు. ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయిన కుచేలుడు నన్ను నా వృత్తాంతంబును తన మనమునగని, నన్ను చూచి చూడగానే నా చరిత్ర మొత్తం కృష్ణుడికి తెలిసిపోయిందనమాట. అందుకే కృష్ణుడు చూసినప్పుడు పోతన్న గారు విశేషమైన పద్యం, అప్పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతాంగు జీర్ణాంబరున్ ఘన తృష్ణాతుర చిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కుచేలుని అని ఎందుకు పోతన్న గారు వర్ణించారంటే తన వర్ణనా సామర్థ్యాన్ని చాటుకోవడానికి కాదు. చూచి చూడగానే కృష్ణ పరమాత్మకు కుచేలుడి పరిస్థితి మొత్తం తెలిసిపోయింది. ఇక అడగవలసిన పని లేదు. పరమాత్మ దర్శనమే సమస్త ప్రయోజనాలను కలిగిస్తుంది. పరమాత్మ స్మరణమే సమస్త ప్రయోజనాలను కలిగిస్తుంది. నోరు తెరిచి ఇది కావాలని అడగవలసిన అవసరం లేదు. బిడ్డ ఆకలి అమ్మకు తెలిసినంత బాగా భక్తుడి అవసరం పరమాత్మకు తెలుస్తుంది. కాబట్టి కుచేలుడు అడగల. నన్ను నా వృత్తాంతంబును తన మనమునగని, నన్ను ఏమియు తడవక నన్ను పొమ్మని, ఈ సంపదలెల్లను వనగూరిచి నన్ను ఓడయని చేసెన్. నన్ను ఒక మహాప్రభువుని చేశాడే, ఎన్ని సంపదలో ఇచ్చాడు కదా. ఇక్కడితో కుచేలోపాఖ్యానం కథ అయిపోయింది. కానీ ఇక్కడితో అయిపోయిందని చెప్పలేదు వ్యాసుల వారు. కుచేలుడు బాగా ఆలోచించి, ఇంత సంపద నేను ఒక్కడిని ఏం చేసుకుంటాను? ఇన్నాళ్లుగా ఎందుకు దారిద్ర్యాన్ని అనుభవించానంటే సంపద అంతా ఒకే చోట ఉన్నందువల్ల. ఇప్పుడు మాత్రం ఈ పరిస్థితి ఎందుకని తన చుట్టుపక్కల ఎవరు దారిద్ర్య బాధ అనుభవిస్తున్నా ఈ సంపదలు వారికి పంచి వారితో కలిసి అనుభవించాడని వ్యాసుల వారు రాశారు. అది కుచేలుడి యొక్క లక్షణం. అంటే పరమాత్మ ఏం చేశాడు? కుచేలుణ్ణి సంపన్నుణ్ణి మాత్రమే చెయ్యలేదు, సంస్కార సంపన్నుణ్ణి కూడా చేశాడు. అందుకని పోతన్న గారు ఫలశ్రుతి లాంటి పద్యం రాస్తూ కుచేలోపాఖ్యానాన్ని ముగిస్తూ, మురహరుడిట్లు కుచేలుని సంపన్నుని చేసినట్టి చరితము అనలేదు. మురహరుడిట్లు కుచేలుని చరితార్థుని చేసినట్టి చరితము విను సత్పురుషులకు. అంటే మీకు నాకు అన్నమాట. మనమంతా కుచేలోపాఖ్యానం విన్నాం. అదేంటండి మేము విన్నాం, మీరు చెప్పారు కదా అంటారు. నేను కూడా విన్నాను, ఎవరో చెప్తున్నారు. నేను చెప్పింది ఈ మైకులో మీరు వింటున్నారు. నాకు ఎక్కడి నుంచో వినపడితే ఈ మైకులో నుంచి వస్తుంది. ఇది మైకే, ఇది మైకే, 2 మైకులు ఉన్నాయి ఇక్కడ. అందుకని ఎవరో చెప్పారు, నేను కూడా విన్నాను. మనందరం కలిసి విన్నాం. మన సంప్రదాయంలో గురువు శిష్యులు కలిసే చదువుకుంటారు. రామకృష్ణుడు సాందీపని తోడని చదివిరి అని ఉదాహరణ ఇచ్చారు చెన్నై సూరి గారు బాలవ్యాకరణ. రామకృష్ణుడు సాందీపని వద్ద చదివిరి అనలేదు, సాందీపని తోడని చదివిరి. గురువు గారు శిష్యులు కలిసి చదువుకుంటారనమాట. సహనావతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై. ఇది భారతీయ సంప్రదాయం. అందువల్ల నేను కూడా వింటున్నాను, మనందరం కలిసి వింటున్నాం. అందువల్ల మురహరుడిట్లు కుచేలుని చరితార్థుని చేసినట్టి చరితము విను సత్పురుషులకు ఇహపర సుఖములు ఇశము గలుగు అవనీనాథ అని ముగించారు కుచేలోపాఖ్యానాన్ని పోతన్న గారు. కాబట్టి ఆ ఇహపర సుఖములు, యశస్సు, సంస్కార సంపద, కావలసిన దివ్య వైభవం పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహంతో లభించడమే కుచేలోపాఖ్యానం ద్వారా మనం గుర్తించగలిగిన అంశం. ఇన్ని సంపదలిస్తూ కృష్ణుడు నేనిస్తున్నాను చూసేవా అనలేదు. గురువు గారి ఆశీర్వచనం వల్ల నాకు వచ్చింది, నీకు కూడా వస్తుంది కదా, వచ్చే ఉంటుంది, వచ్చిందా అంటే సంపద నేనివ్వడం లేదు అని పరమాత్మ పరోక్షంగా చెప్తున్నాడు అనమాట. మన సంప్రదాయం ఏం చెప్తుందంటే ఎవరికైనా ఏదైనా ఇస్తే ఎలా ఇవ్వాలి అంటే శ్రియాదేయం, నీ సంపదకు తగినట్లుగా ఇవ్వు. నువ్వు 1,00,000 రూపాయలు విరాళం ఇవ్వగలిగిన స్థాయిలో ఉంటే 10 రూపాయలు ఇచ్చి పంపించకు, నీ స్థాయికి తగినట్టుగా ఇవ్వు. హ్రియాదేయం,
చాలా ఇచ్చానని అహంకరించకు, సిగ్గుపడుతూ ఇవ్వు, ఇంతకంటే ఇవ్వలేకపోతున్నాను కదా అని. భయాదేయం, భయపడుతూ ఇవ్వు. ఎందుకంటే ఉన్నది సద్వినియోగం చేయకపోతే, ఇవ్వకపోతే వీడికి ఇచ్చే లక్షణం లేదు కాబట్టి వచ్చే జన్మకు క్యాన్సిల్ అని భగవంతుడు అంటాడేమో అని భయపడుతూ ఇవ్వు. భక్త్యాదేయం, భక్తితో ఇవ్వు. సంవిదాదేయం, తెలిసి ఇవ్వు. ఇవ్వడానికి ఇన్ని శాస్త్రాలు, ఇన్ని విశేషాలు చెప్పింది శాస్త్రం. ఈ శాస్త్రాలన్నీ పరమాత్మ నుంచి పుట్టాయి కదా, ఎలా ఇవ్వాలో పరమాత్మకు తెలీదా? అందుకని ఆయన తానిస్తున్నట్లు కాక భక్తితో ఇచ్చాడు, ప్రేమతో ఇచ్చాడు, వినయంతో ఇచ్చాడు. గురువు గారు ఇస్తున్నారు అని చెప్పి ఈ గౌరవమంతా గురువు గారి పాదాలకు సమర్పణం చేసి కృష్ణ పరమాత్మ శిష్యుడైన వాడు గురువు పట్ల ఎలాంటి భావన కలిగి ఉండాలో ఈ జాతికి ఒక మార్గదర్శక సూత్రాన్ని అనుగ్రహించాడు. కృష్ణ కుచేలుల కథలో మనం గమనించవలసింది కేవలం కుచేలుడు సంపదలు లేకపోతే పరమాత్మ దగ్గరికి వెళితే సంపదలు రావడం అన్నది మాత్రమే కాక, కృష్ణుడంతటి వాడు గురువుని ఎలా భావించాడు. ఎంతటి వాడైనా, తానెంతటి వాడైనా లోకం ప్రశంసించవచ్చు, ఇంతటి మహానుభావుడు అనవచ్చు, సంపదలు సంపాదించవచ్చు, కీర్తిని సంపాదించవచ్చు, ఎన్నో విశేషాలు పొందవచ్చు. అయినా ఎప్పుడు ఏ శిష్యుడు గురువు కన్నా మిన్న కానే కాదు, గురువే గొప్పవాడని జగద్గురు అయిన కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తున్న ఈ కథని ఈ భాగవత కథాలహరిలో చిట్ట చివరి రోజున మననం చేసుకుంటే నా మనస్సుకు బాగుంటుందని అనిపించి ఈనాడు ఈ కథా వృత్తాంతాన్ని చెప్పుకోవడం జరిగింది. చక్కని కుచేలోపాఖ్యానాన్ని మనకు అనుగ్రహించిన వ్యాసపోతనులకు నమస్కరిస్తూ, మంచి విషయాలు మననం చేసుకునే మహత్తర అవకాశాన్ని అనుగ్రహించిన గురుదేవులకు మరొక్క మారు ప్రణమిల్లుతూ స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని. గురువు ఉంటాడు అనే విశేషమైన విషయం ఇవాళ కుచేలోపాఖ్యానం నుంచి గురువు గారికైనా జగద్గురువుకైనా గురువు ఉంటాడు. గురువుని తప్పకుండా అంటే గౌరవించడం అని కాకుండా గురువునే మనం చేస్తున్న ప్రతి పని మన గురువు యొక్క కృప వల్ల చేయగలుగుతున్నామనే భావన ఈ కృష్ణ కుచేల కథలో మనం గ్రహించాలి అనే ఒక విశేషమైన విషయం మనకి ఈవేళ శ్రీమన్నారాయణ చెప్పాడు. ఇందాక మొట్టమొదటి చెప్పాను నేను, భాగవతము తేటపరుపనెవ్వడు చాలు అని. భాగవతాన్ని తేటపరచడం అనేది అదొక పెద్ద కళ. ఆ కళ సుకుడు తక్క నరుని సకుడు తప్ప, సుకుడైనా చెప్పాలి, సుఖమహర్షి అయినా చెప్పాలి, నరుడికి సకుడైనా నారాయణుడైనా చెప్పాలి. వాళ్ళ నాన్నగారు ఎలా ఆలోచించి పెట్టారో ఆయనకి శ్రీమన్నారాయణ అని పేరు పెట్టారు. హనుమంతుడి గురించి చెప్తూ శ్రీమాన్ అనే ఒక మాట, మనం దానికి ఎంత బరువు ఉందో, అది ఎంత విశేషమైందో చెప్పాడు అతను. మేము అతన్ని శ్రీమాన్ అనే పిలుస్తాం, అతని పేరు శ్రీమన్నారాయణమూర్తి అయినా సరే. ఇవన్నీ కలిసి వచ్చాయి భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం వల్ల అట్లాంటివన్నీ అతనికి కలిసి వచ్చాయి. చాలా విశేషంగా ఏ విషయాన్నైనా ఎన్ని కోణాల నుంచి చూడాలో, ఎలా అర్థం చేసుకోవాలో, దాన్ని ఎలా చదువుకోవాలో, వ్యాసుడినైనా పోతన్నైనా మనం ఎలా అన్వయించుకోవాలో వాళ్ళు చెప్పిన విషయం అనేది చాలా వివరంగా తేటపరుస్తూ మనకి చెప్పినందుకు ఈ 3 రోజులు కూడా ప్రహ్లాద చరిత్ర అయినా, గజేంద్ర మోక్షణమైన, కుచేలోపాఖ్యానమైన అద్భుతంగా మనం గురువు యొక్క గొప్పతనం జగద్గురువు అయిన శ్రీకృష్ణుడే చెప్తాడు ఈ కుచేలోపాఖ్యానం. అది చాలా విశేషమైన విషయం. మనందరికీ అందించినటువంటి చిరంజీవి శ్రీమన్నారాయణమూర్తి ఇంకా ఇంకా చాలా విశేషంగా ఇట్లాంటి ప్రవచనాలు చెప్పాలని. రేపంటే ఎల్లుండి మాతృభాషా దినోత్సవం. మన మాతృభాషలో ఎంత విశేషమైన కవిత్వం ఉందో, ఎంత పదప్రయోగాలు ఉన్నాయో, ఎంత సొగసులు ఉన్నాయో, ఎన్ని అందాలు ఉన్నాయో, ఎన్ని అర్థాలు ఉన్నాయో, ఇవన్నీ మర్చిపోయి మాతృభాష ఏమైపోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో మాతృభాష మర్చిపోతూ, అసలు మాతృభాష విద్యా విషయంలోనే ఉంచకుండా ఇంత దుర్మార్గంగా మనం ఆలోచిస్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో మాతృభాషా దినోత్సవం చేసుకుంటున్నాం. దినోత్సవం అంటే ఓ కవిత సమ్మేళనమో ఓ ఉపన్యాసమో పెట్టుకుంటున్నాం. అలా కాకుండా ఇంత మధురంగా ఉంటుంది మన భాష. ఇప్పుడు భాషకి శక్తి లేకపోతేనో, అది ఎందుకు పనికి రాకపోతేనో మనం ఏదైనా చేయొచ్చు. కానీ ఇంత మధురమైన భాష, ఇంత లెస్సైన భాష మనకి ఉంటే దాన్ని మనం తరతరాల మన సంపదకి అందించకుండా ఇలాంటి పనులు చేయడం చాలా మరి అంత ద్రోహం, అంతకంటే భాషకి ద్రోహం లేదు. అలాంటి స్థితిలో ఇలాంటి ఉపన్యాసాలు భాష గురించి, భావన గురించి, పురాణాల గురించి, పురాణాల్లో చెప్పిన భక్తి తత్వాన్ని గురించి
ఇంత చక్కగా వివరించి చెప్పేవాళ్ళు మనకి చాలామంది కావాలి. అలా చెప్తూ ఉంటేనైనా మనుషుల్లో మార్పులు వస్తాయేమో చూద్దాం. మాతృభాషా దినోత్సవ సందర్భంగా మేము కూడా ఎల్లుండి ఉదయం 10:30కి లైబ్రరీలో హాల్లో కవితాగోష్ఠి పెట్టుకున్నాం. అది చెప్పడం ప్రధానం కాదు, కానీ ఇంతటి భాషా సౌందర్యం, ఇంతటి భాషా వైభవం, ఇంత అర్థం, ఇంత పరమార్థం ఉన్నదాన్ని మనం పోగొట్టుకోకుండా ఉండడానికి ఇలాంటి ఉపన్యాసాలు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చిన లలితాదేవికి, లలితా పీఠానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియపరుస్తూ, కోరిన వెంటనే చెప్తాను మేడం అంటూ ఇంత ఉత్సాహంగా దీన్ని మనకు అందించినటువంటి శ్రీమన్నారాయణమూర్తి మరోసారి సభాముఖంగా శుభాశిస్తాను. మాస్టర్ రండి, మీరే చదవండి, రండి రండి. మాస్టర్ గారు ఫార్మసీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యారు. డి వెంకటరావు గారు, వారు యోగాలో కూడా చాలా సిద్ధాస్తులు. రాపర్తి రామారావు గారు గురువులు, వారి శిష్యులు వారు.